రోమా పత్రిక 14వ అధ్యాయం, పోయిన వారం 13వ అధ్యాయం మాట్లాడుకున్నాం. So we will now discuss 14th chapter and ప్రభు చిత్తమైతే 15వ అధ్యాయంలో కూడా మనం వెళ్దాం. పద్నాలుగో అధ్యాయం అండి. సో 14th చాప్టర్లో వెజిటేరియనిజం అండ్ నాన్ వెజిటేరియనిజం అండ్ ద కాన్ఫ్లిక్ట్, సంఘంలో ఉన్నటువంటి వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ మధ్య దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఒకటి స్పష్టంగా కనబడుతోంది. అయితే అది ఎంత ప్రమాదకరమైనటువంటి ఫ్రిక్షన్ అనేది స్పష్టత లేదు, కానీ దేర్ వాజ్ ఎ ఫ్రిక్షన్. ఆ డిసగ్రిమెంట్ కనబడుతున్నట్టుగా, ఎస్పెషల్లీ ఈ ఫుడ్ విషయంలో కొంచెం డిసగ్రిమెంట్స్ ఉన్నట్టుగా కనబడుతోంది. సో పౌల్ గారి యొక్క దృష్టికి చర్చ రావటం, ఆయన దీన్ని ప్రత్యేక అంశంగా పరిగణించి ఒక లోతైనటువంటి చర్చనే జరిగించాడు దీని మీద. సో 14th చాప్టర్లో మనము ఇదే నేర్చుకోబోతున్నాం. మనం తెలుసుకున్నాం 13వ అధ్యాయంలో ఒబీడియన్స్ టు గవర్నమెంటల్ అథారిటీస్, ప్రభుత్వ అధికారాలకు విశ్వాసులు లోబడి ఉండే విషయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. సో మనం విశ్వసించిన దానికంటే ఇప్పుడు రక్షణ మనకి సమీపంగా ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలనే విషయాలు కూడా మనం చర్చిస్తూ వచ్చాం. అంటే మన ముగింపు సమీపిస్తుంది అని అర్థం చేసుకోవాలి. అంచేత శరీరం విషయంలో మనం ఆలోచన చేయకుండా, శరీరేచ్ఛలను గురించి మనం ఆలోచన చేయకుండా, మనం పగటి వారమైనట్టుగా, వెలుగు సంబంధులమైనట్టుగా నడుచుకోవాలి, యేసు ప్రభును ధరించుకున్నట్టుగా నడుచుకోవాలి అనే విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాం. 14వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునుడి, విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకోవద్దు. కొందరు విశ్వాసంలో బలహీనులు ఉంటారు. ఆ విశ్వాసంలో బలహీనులు ఏం చేస్తారు? ఐ డిసగ్రీ అంటారు. నాట్ బికాస్ దే నో థింగ్స్, వాళ్ళకి బాగా తెలుసని కాదు, ఏదో ఒకటి మాట్లాడకపోతే, ఐ డిసగ్రీ అనకపోతే నేను స్పెషల్ అని ఎలా అనుకునేది? పాపం ఈ సిగ్నిఫికెన్స్ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటుంది. లేఖనాలు తెలియవు, అనుభవము ఉండదు, బట్ ఐ డిసగ్రీ అంటా ఉంటారు. అలాంటి విశ్వాసంలో బలహీనమైన వారిని మనం ఏం చేయాలి? చిపో అంటే సరిపోతలే కానీ, బట్ దట్ డజంట్ హెల్ప్ దెమ్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చేర్చుకోవాలి. ఎందుకంటే దేర్ ఇమ్మెచ్యూర్డ్, అపరిపక్వత. ఇక అపరిపక్వత వల్ల ఖచ్చితంగా తిరస్కార బుద్ధి ఉంటుంది. పరిపక్వత సాధించినటువంటి వారు భిన్నంగా ఉంటారు. అపరిపక్వతలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా తిరస్కార బుద్ధిని కలిగి ఉంటారు. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే తృణీకరించకుండా, చేదరించుకోకుండా స్వీకరించాల్సి ఉంటుంది, చేర్చుకోవాల్సి ఉంటుంది. చేర్చుకొని
వాళ్ళ సంశయములు, వాళ్ళ సందేహాలు తీర్చే ప్రయత్నం చేయాలి. అయితే వాదములు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది మనం నేర్చుకుంటున్నాం. 2వ వచనంలో, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు. అక్కడ మీకు ఏమైనా అర్థమైందా? ఒకడేమో సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, ఇంకొకడు కూరగాయలనే కూరగాయలనే తినుచున్నాడు, మరి ఒకడు కూరగాయలనే తినుచున్నాడు అంటున్నాడా, లేకపోతే ఇంకేదన్నా ఫ్రేజ్ మధ్యలో యాడ్ చేశాడా? రెండో వచనం మళ్ళీ చదువుతున్నాను. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు కూరగాయలనే తినుచున్నాడు. మధ్యలో ఏమన్నా మిస్ అయిందా? మరి ఒకడు బలహీనుడయ్యుండి, అది లెక్క. ఒకడేమో మనం ఏదైనా తినవచ్చని నమ్ముతున్నాడు, అంటే ఫుడ్ గురించి, వెజ్ అండ్ నాన్ వెజ్ గురించిన మాటలు ఇవన్నీ, మళ్ళీ బయటికి వెళ్ళబాకండి. ఇంకొకడు బలహీనుడై ఉండి మనము కూరగాయలు మాత్రమే తినాలి, ఆ మాంసం గడ్రా తినకూడదు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బలహీనులు అనే మాట వారికి విషయంలో వాడబడింది. బలహీనులని ఎందుకు వాడాడంటే, వాళ్ళకి లేఖన అవగాహన విషయంలో బలహీనులే కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు భౌతికంగా బలంగా ఉంటారు, వెజ్ తినేవాళ్ళు బలహీనంగా ఉంటారు అనే రూల్ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. సో భౌతిక సంబంధమైనటువంటి బలహీనత గురించి మాట్లాడట్లే ఇక్కడ. కొందరు వారి సాంప్రదాయాల నుంచి వచ్చారు. ఇప్పుడు సాంప్రదాయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇంకా లేఖనం స్పష్టంగా తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాన్ వెజ్ తినేటటువంటి విశ్వాసుల్ని తృణీకరించటం, తూలనాటం, చీ చా అన్నట్టుగా కొంచెం అసహించుకోవటం మొదలుపెట్టారు. ఇది కొంచెం అభ్యంతర కారణం అవుతుంది. సమస్య ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు యూదులైతే సాధారణంగానే నాన్ వెజ్ తింటూ ఉంటారు. యూదులు సర్వసాధారణంగా నాన్ వెజ్ తింటూ ఉంటారు. సమస్య అక్కడ లేదు. ఎవరైతే ఇతర మతాల నుండి వచ్చారో, ఇతర విశ్వాసాల నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చారో, వాళ్ళలో కొందరు నాన్ వెజ్ తిననటువంటి విశ్వాసాల్లో నుంచి కొందరు వచ్చారు. వారు వచ్చి ఆల్రెడీ నాన్ వెజ్ తినేటటువంటి అలవాటు ఉన్న విశ్వాసుల్ని చేదరించుకోవటం మొదలుపెట్టారు. కొంచెం వేర్పాటువాదము, కొంచెం తిరస్కార ధోరణి, ఇది అందుకని ఇక్కడ బలహీనులై ఉండి అంటే విశ్వాస విషయంలో బలహీనులై ఉండి వాళ్ళకి లేఖనం సరిగా అర్థం కాలేదు, ఇంకా అది నిషిద్ధమైనది, ఇది నిషిద్ధమైనది, అది అపవిత్రమైనటువంటిది, ఇది అపవిత్రమైనటువంటిది, ఇది తినకూడదు, అది తినకూడదు అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అసలు మనం నాన్ వెజే తినకూడదు అనే ధోరణిలో కొందరు ఉన్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా తినేవాడు బలమైన విశ్వాసి, తిననివాడు బలహీనుడైన విశ్వాసి అనే నియమం గురించి ఇక్కడ మనం మాట్లాడలేదు. సో మీకు బోధించబడని వాటిని ఊహించుకోబాకండి, బోధించిన వాటి మీదనే విచక్షణ విజ్ఞత పెట్టి ఆలోచించండి. సో చెప్పే పాయింట్ మీద ఆలోచించండి, అప్పుడు ఖచ్చితంగా మీకు తత్వం బోధపడుతుంది. నేను ఒకటి చెప్తే మీరు ఇంకొక దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే చర్చ పెడద్రోవ పడుతుంది. ఇక్కడ చర్చ ఏమిటి? విశ్వాసంలో బలహీనులైనటువంటి వారిని చేర్చుకోండి, వారి సంశయాలను తీర్చండి, అలాగని చెప్పి వాళ్ళని తృణీకరించొద్దు, వాళ్ళని విడిచిపెట్టవద్దు అంటాడు.
సో వాళ్ళు అజ్ఞానులు కాబట్టి కొంచెం తిరస్కార బుద్ధి కలిగి ఉంటారు. అపరిపక్వత కాబట్టి అపరిపక్వత ఉన్నప్పుడు అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం వల్ల కొంచెం తిరస్కార బుద్ధి ఉంటుంది. ఈ తిరస్కార బుద్ధి సిగ్నిఫికెన్స్ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, మనం చేర్చుకొని అయ్యా లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది, లేఖనం విధంగా బోధిస్తుంది. సో ఇందులో ఆ అపవిత్రతలు అనేవి దేవుడే నిర్ణయించాలి కదా, మనం కాదు నిర్ణయించేది అని దేవుని వాక్యానుసారంగా వాళ్ళకి కొంచెం మనము ప్రోత్సాహం కలిగించి వారికి చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. వినుకుంటే సరే, లేదంట వదిలేద్దాం. సో కొందరు నాన్ వెజ్ తినొచ్చు అని కొందరు అంటాడు. ఒకడేమో బలహీనుడని కూరగాయలు తింటున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఈ రెండు ప్రమాదకరమే. ఎస్, మన డైరెక్టర్ గారు మీ వీడియోస్ ఆన్ చేస్తే బాగుంటుందని ఆయన ఆశపడుతున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ ముగింపులోనైనా పాపం ఆయన ఆశ న్యాయమైందే, ఆయన కోరిక న్యాయమైందే అని మనం ఒప్పుకుంటే పాపం సంతోషపడతారు ఆయన కూడా. రైట్. ఒకవేళ దేవుడు కూడా ఈ క్లాసులను చూస్తున్నాడు అనుకోండి, పాపం నా ఫేస్ మాత్రమే కనపడుతుంటుంది, మీరు కనపడరు. రైట్. హ్యావింగ్ సెడ్ ఇట్, ఎవడు పాపం వాడే పోతాడు, ఎవడు చెప్పేది వాడు చెప్తుంది, మనం చేసేది మనం చేద్దామంటే అట్నే కానీ ఇది ఇబ్బంది ఏం లేదు. సో తినువాడు తిననివాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. క్రైస్తవ్యంలోకి ప్రపంచంలోని అన్ని జాతుల, అన్ని ప్రజల, అన్ని వంశముల, ప్రతి భాష, ప్రతి జనము, ఇగో మనం మాట్లాడుకున్నాం, ప్రతి ప్రాంతం, అందరూ ఆహ్వానించబడుతున్నారు. అందరిలో నుండి ప్రభు రక్షించుకుంటున్నాడు. ఇప్పుడు ఆహారపు అలవాట్లు, భిన్న ఆహారపు అలవాట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఈ భిన్న ఆహారపు అలవాట్లను బట్టి మనం ఒకరినొకరం తృణీకరించుకోవటం న్యాయమైంది కాదంటాను నేను. మీరేమంటారు? ఈ ఆహారపు అలవాట్లు అనేవి కొన్ని సందర్భాల్లో ప్రాంతాలకు సంబంధించినటువంటివి, ఇంకొన్ని సందర్భాల్లో మతాలకు సంబంధించినటువంటివి, ఇంకొన్ని సందర్భాల్లో ఊరి లేకపోతే వంశ ఆచారాలకు సంబంధించినటువంటిగా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. కానీ ఇండియాలో ఉండేటటువంటి ఆహారపు అలవాట్లు ఎక్కువ సందర్భాల్లో మతానికి, కులానికి సంబంధించినటువంటివే కదండి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అలాంటి విశ్వాసంలో నుంచి, అలాంటి మతాల్లో నుంచి, అలాంటి కులాలు, సోకాల్డ్ కులాలు అనుకుంటున్నాగా, అలాంటి వాటిలో నుంచి విశ్వాసంలోకి వచ్చినటువంటి వారు ఉన్నారనుకోండి. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయ్యావు కాబట్టి బై డిఫాల్ట్ యూ హ్యావ్ టు ఈట్ నాన్ వెజ్ అని చెప్పటం న్యాయం కాదు. ఒకనొక సందర్భంలో ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద పేపర్ ఐ రెడ్, న్యూస్ పేపర్ ఆర్టికల్. ఏం చదివానంటే నేను తెలుగు న్యూస్ పేపర్ ఈనాడులో అనుకుంటాను, సంపాదకీయం ఉంటుంది, 3వ పేజీలోనో 2వ పేజీలోనో 3వ పేజీలోనో బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది. ఇప్పుడు అన్ని కలర్ అయిపోయినాయి అనుకోండి. అది మాత్రం సంపాదకీయం, పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఉంటాయి ఆ పేజీలో. అదే పెద్దగా ఎవరు చదవడానికి ఇష్టపడరు, పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఉండే పేజ్. ట్రెండింగ్ హెడ్లైన్స్ ఏమో వేరే పేజీలలో ఉంటాయి. ఒక పేజీలో మాత్రం లెఫ్ట్ లో ఉండేది, అది 3rd పేజో 4th పేజో లెఫ్ట్ లో ఉంటుంది. అది 1 2 3 4th పేజ్ కావచ్చు, 4th పేజ్ లెఫ్ట్ లో ఉండేది. అది అక్కడ రాశాడు, క్రైస్తవ్యం మీద ఒక సంపాదకీయం రాస్తూ, క్రిస్మస్ గురించో దేని గురించి రాస్తూ, బాగా గొడ్డు మాంసం మెక్కి ఇదే భాష వాడాడు. మరి ఆ రోజుల్లో మరి అంటే మనోళ్ళు ఎవరు చదివి తగలబడి ఉంటారులేండి ఆ పేపరు, ఆ సంపాదకీయం ఎవరు చదివి ఉంటాడులే. నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను కాబట్టి తెలుగు పేపర్ చదివితే కొవ్వు మెదడు దొరికినట్టుగా చదివేవాళ్ళం అనమాట. తెలుగు న్యూస్ పేపర్ దొరికితే బార్డర్ టు బార్డర్, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు యాడ్స్ తో సహా చదివేసేవాళ్ళం.
సో అప్పుడు అలా ఆ రకంగా నేను చదివినప్పుడు ఇలాంటి భాష కనిపించింది నాకు. సో జనరల్లీ దెర్ ఇస్ అన్ ఇంప్రెషన్ దట్ గొడ్డు మాంసం బాగా తింటారు క్రైస్తవులు అనేటటువంటి ఇంప్రెషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ ట్రూ. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్. అది ఏదో తప్పు కాబట్టి, పాపం కాబట్టి, పొరపాటు కాబట్టి కాదు. అవసరం లేదు, అందరూ తినాల్సిన అవసరం లేదు. వెల్, తినకుండా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో మతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. విశ్వాసాలను బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మార్చుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి, అసలు మారాల్సినటువంటివి చాలా ఉన్నాయి. సో అసలు మారాల్సినటువంటి వాటి విషయంలో మారకుండా ఈ ఒక్క ఆహార పదార్థాల విషయంలో మారడం గొప్ప విషయం ఏమి కాదు. సో ఆ చర్చ, ఆ సమస్య ఉంది. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతను నిలవబెట్టుటకు శక్తి గలవాడు. సో ఈ చర్చలో మనకి ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు అతడు తినే విషయంలో కొందరు నాన్ వెజ్ తినొచ్చు అంటారు, కొందరు తినొద్దు అంటారు. ఐ డోంట్ నో, మరి మీకు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఇలాంటి చర్చ ఎప్పుడు వచ్చిందో, మీకు మీ భోజన విషయంలో ఎవరైనా మీ అభ్యంతరపడ్డారో నాకు తెలియదు. మీరు ఎవరికైనా అలాంటి అనుభవాలు ఉంటే తప్పకుండా షేర్ చేసుకోవచ్చు. హ్యావ్ యు ఎవర్ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్? ఎవరైనా మీ భోజన పదార్థాల విషయంలో మిమ్మల్ని తప్పుపట్టడం కానీ, దానికి మీరు సంజాయిషి ఇచ్చుకొని రావడం కానీ, తినకూడదు చిచ్చి అంటాం కానీ, అలాంటిది ఏమైనా జరిగిందా? మా బైబిల్ కాలేజీలో నేను బొంబాయిలో చదివానా, అకేషన్స్ అప్పుడు, అంటే జనవరి అప్పుడు కానీ, కాలేజ్ డే అప్పుడు కానీ, ఫ్రెషర్స్ డే అప్పుడు కానీ, స్పోర్ట్స్ మీట్ అప్పుడు కానీ, మా కాలేజీలో అన్ని రకాలైనటువంటి నాన్ వెజ్ కర్రీలు చేయించేవాడు మా ప్రెసిడెంట్ గారు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినవచ్చు. చికెను, ఎగ్గు, ఫిష్, ఫోర్కు, పంది మాంసం కూడా, పప్పు, కూరగాయలు అవన్నీ చేయించి పెట్టేవారు. ఇందులో మీకు ఇష్టం వచ్చింది మీరు తినవచ్చు, ఇందులో అభ్యంతరం ఏమి లేదు. బీఫ్ కూడా చెప్పడం మర్చిపోయాను, అది కూడా. సో దిస్ ఓన్లీ టెల్స్ అస్ వాట్, ఏంటంటే వివక్ష లేదు. ఇప్పుడు కూడా సంఘాలలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఏంటంటే అది తినకూడదు, ఇది తినకూడదు అని. ఇది గొప్ప విషయం కాదు. భక్తుడు అదే చెప్తున్నాడు, వాడి ఆహార పదార్థాల విషయంలో మనము ఆక్షేపించడం అవసరం లేదు. ఇప్పుడు మత్తు పానీయాలు లాంటి పదార్థాలు ఉన్నాయనుకోండి, వాటి విషయంలో అభ్యంతరం ఉంది, కానీ ఆహార పదార్థాల విషయంలో అభ్యంతరం లేదు. అండ్ మత్తు పానీయాలు ఆహార పదార్థం కాదు కదా. మత్తు పానీయాలని ఆహార పదార్థాల జాబితాలో పెట్టరు ఎవరైనా. సో నేను మత్తు పానీయాలు కూడా కొందరికి మత్తు పానీయాలే ఆహారం, అది వేరే విషయం. సార్ దీన్ని నేను ఆహారం లాగా భావిస్తానని చెప్పి మీరు సమర్థించుకునే ప్రయత్నం చేసి అది కుదరదు. రైట్, మూవింగ్ ఆన్ ఫర్దర్. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినం మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసం తినుటమని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు. ఇప్పుడు ఎవరైనా కొందరు, అంటే ఇక్కడ మళ్ళీ అగైన్ తిథులు, నక్షత్రాలు, గడియలు, గంటలు కాదు. గత
ఆగస్టులో నాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ ఇంట్లో పెళ్లికి, వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లికి ఎన్ని ఏర్పాట్లు జరిగినాయి, వాక్యం చెప్పాల్సింది నేనే. పెళ్లి రాత్రి 11:35 కనిపెట్టాడు. నేను ఫోన్ చేశావు, వాట్ ఈస్ దిస్ అన్నాడు. సార్ ఆ టైం అంటే ఆ టైం మంచిదంట అని అన్నాడు. అంతే, ఇంకా అయితే నువ్వే చేసుకో పెళ్ళి అన్నా. లేదు సార్, ఎప్పుడు పెట్టమంటారు చెప్పండి. సాయంత్రం పెట్టేసేయండి, 7 గంటలకు పెట్టేసేయండి. మన అనుకూలతను బట్టి ఆ కార్యక్రమం జరగాలి. అక్కడికి ఏదో అర్ధరాత్రి తెల్లారుజామున చేసుకున్న పెళ్లిళ్ళన్నీ నిలబడుతున్నాయండి. వేద మంత్రాల మధ్య పంచభూతాల సాక్షిగా 7 అడుగులు, అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసిన ఏదో బిల్డప్ ఉంటది కదా, మంగళసూత్రం, తాళి, చెత్త చెదారం. ఇప్పుడు అవి నిలబడుతున్నాయా? తెల్లారుజామున చేసుకుంటారు, అర్ధరాత్రి చేసుకుంటారు, వారాలకు వారాలు, వారం రోజులు చేసుకుంటారు, 5 రోజులు చేస్తూ ఉంటారు. నిలబడుతున్నాయా? అరే, వారాలు వర్జాలు చూసి అంత ప్రతిష్టాత్మకంగా, అంత దేదీప్యంగా, అంత రంగరంగ వైభవంగా చేసినటువంటివి ఎందుకు నిలబడట్లేదు? సో పరిస్థితి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో విషయం ఏమిటి అయ్యా, ప్రార్థనాపూర్వకంగా మనకు అనుకూలమైన సమయాన్ని ఏర్పాటు చేసుకుందాం. మళ్ళీ సగం లోకం, సగం భక్తి, ఇంకొక సగం యుక్తి అనే 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ ధోరణి, 2 పడవల ప్రయాణం మీరు చేసే సాహసం చేతూ మొత్తానికి బోర్ల పడతారని చెప్పాను. మొత్తానికి ఆయన దిద్దుకున్నాడు. సాయంత్రం 7 గంటలకు పెట్టుకున్నాడు. దేవుని కృపను బట్టి అంత సజావుగా జరిగిపోయింది. ఏంటంటే ఇక్కడ కొందరు వాళ్ళకు అనుకూలమైనటువంటి రోజును నిర్ణయించుకుంటున్నారు. ఎవడికి అనుకూలమైనటువంటి రోజును వాడు నిర్ణయించుకుంటాడు. లేదు, నీవు ఆదివారమే పని చేయి, ఆదివారము మంచి రోజు, ఆదివారమే చేయాలి అనే రూల్ ఏమీ లేదండి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొందరు ఇప్పటికీ కూడా, ఒక సందర్భంలో మేము కొండాపూర్లో ఉన్నప్పుడు బండి మీద వెళ్తా ఉన్నాం. మా చర్చ్ మెంబరు, నేను బండిల మీద కొండాపూర్ క్యాంపస్లోకి వెళ్తున్నాం, పోలీస్ క్వార్టర్స్లోకి. ఆ గేట్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, గార్డు. ఆయన కూడా ఏదో రకంగా ఆయన కూడా క్రైస్తవుడు అయి ఉండొచ్చు. సో ఈయన విషయడానికి ఆగాడు. ఆయన నన్ను గుర్తుపడతాడు, నేను కూడా గుర్తుపడతాను. పాస్టర్ గారు బాగున్నారు అన్నాడు. బాగున్నారు. ఆ రోజు శనివారం అనుకుంటున్నాను, శనివారం. ఇక బయలుదేరుతాం తమ్ముడు అని చెప్పేసి అన్నాడు మా సహోదరుడు. అంటే ఏంటన్నా, ఏందన్నా పని ఉందా అన్నాడు. ఇవాళ విజ్ఞాపన ప్రార్థన ఉంది తమ్ముడు అన్నాడు. ఆయన గాల్లో లెక్కేసుకుని, అన్న ఇవాళ శనివారం కదా అన్నాడు. అవును తమ్ముడు, ఇవాళ విజ్ఞాపన ప్రేయర్ ఉందంటే, అదేందన్నా విజ్ఞాపన ప్రార్థన శుక్రవారం కదా ఉండాలి, శనివారం ఎందుకుంటూ శనివారం అంటే పెడతారు అని మాట్లాడుకొచ్చాడు. ఓకే, అంటే ఆయనకు చెందినటువంటి గుంపు, ఆయన ఏ గుంపులో భాగస్వామో ఆ గుంపు వాళ్ళ లెక్క ప్రకారము విజ్ఞాపన ప్రార్థన అంటే శుక్రవారమే జరగాలి, వేరే వారాల్లో జరగకూడదు అనేది వారి వాదన. ఈనోష్ అంతేనా? విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడన్నా చేసుకోవచ్చు సార్, ఎప్పుడైనా చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎంతో కొంత మాట్లాడాలంటే ఈనోష్ మాట్లాడాడు, ఎందుకంటే సేవలో ఉన్నాడు కాబట్టి పాపం ఆయనకి బాగా అనుభవాలు తెలుసు. సో శుక్రవారం చేసుకోవాలనేది రూల్ ఉందంట. నాకు తెలియదు ఆ రూల్. మాకు ఏ రోజు వీలైతే ఆ రోజే విజ్ఞాపన. అంటే ఇలా దినాలకి ప్రాముఖ్యతను ఆపాదించి మనం ఈ రోజే పనిచేయాలి, ఈ రోజు పనిచేస్తే బాగుంటుంది. ఐ డోంట్ నో ఇంకా క్రైస్తవ్యంలో ఏ దినాలకి ప్రాధాన్యత ఉందో నాకు తెలియదు, బికాస్ వీ డోంట్ ఫాలో ఇట్. ఎందుకంటే ఏ దినమైనా మంచిదే అనే అభిప్రాయంలోకి మనం వస్తున్నాం. ప్రభు చేసినటువంటి దినాల్లో, వారాల్లో ఏమి లేదు, ఏదైనా మంచిదే.
ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యానుసారంగా చిత్తానుసారంగా నియమాలకు లోబడి మనం చేసేటటువంటిది ఏదైనా ఏ రోజైనా పర్వాలేదు. అంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ కావచ్చుకొని కొందరు పని సోమవారం మంగళవారం మొదలు పెడుతుంటారు అనుకుంటా. ఈజ్ ఇట్ ట్యూస్డే అంటే మీరు పని మొదలు పెట్టేది ట్యూస్డేనా? ఏ రోజు మొదలు పెట్టేది? సార్ తమిళియన్స్ మంగళవారం మొదలు పెడతారండి సార్, వాళ్ళకి అది మంచి రోజు అంటారు. ఓకే, మీరు ఏ రోజు మొదలు పెడతారమ్మా? మాకేం లేదు సార్, అన్ని రోజులు. అమ్మాయి చెప్పండి చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి. లేదు సార్, అన్ని రోజులు మంచివే సార్. అన్ని రోజులు మంచివే, కానీ కొందరు ఏం చేస్తున్నారు, నో ఈ డే ఈజ్ ఇంపార్టెంట్, ఆ డే ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టుగా కొందరు చెప్తా ఉంటారు. అలాంటిది కాదు. మీరు ప్రతిరోజు దేవుడు చేసిందే కనుక ప్రతిరోజును లక్ష్య పెట్టవచ్చు. సో దేవుని కృపలేంది మనం ఏ రోజు మొదలు పెట్టాం అనేది సమస్య కాదు. చాలా ఆచారాలు ఉన్నాయి మనలో కూడా. ఆ నెల ఈ నెల, ఆ వారం ఈ వారము అనేటటువంటి ఆచారాలు చాలా ఉన్నాయి. ఈ ఆచారాలు కట్టుబాట్లు అన్నిటినీ పెంచవలసినటువంటి అవసరం, బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. ఎందుకంటే అవి చాలా సందర్భాల్లో మూర్ఖమైనటువంటి మూఢాచారాలకు, అంధవిశ్వాసాలకు సంబంధించినటువంటి ఆచారాలు అవి. అలాంటి అంధవిశ్వాసాలకు సంబంధించినటువంటి ఆచారాలను మనము విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, అట్టి వాటిలో నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టి వచ్చినటువంటి వ్యర్థాలు, అలాంటి మలంతో కూడినటువంటి అలాంటి వ్యర్థాలు, మనం విడిచిపెట్టి వచ్చిన దాన్ని ఏ విధంగానైతే వెనక్కి తిరిగి చూడమో, విడిచిపెట్టి వచ్చినటువంటి ఆచారాలు, విడిచిపెట్టి వచ్చినటువంటి వ్యవహారాలు, విడిచిపెట్టి వచ్చినటువంటి మత అంధవిశ్వాస సంబంధమైనటువంటి కల్చరల్ లేకపోతే ట్రెడిషనల్ ఆచారాలు అన్నిటి కూడా మనం విడిచిపెట్టింది అంటే మలంతో సమానం. ఇక దాన్ని మనం విడిచిపెట్టాలి, వెనక్కి తిరిగి వాటి వైపు చూడకూడదు, మళ్ళీ ఆచారాల వైపు మళ్ళకూడదు, మళ్ళీ కట్టుబాట్లని మళ్ళకూడదు, మళ్ళీ కులం గోత్రం, మళ్ళీ ఊరు వాడ మతం అనే ప్రస్తావన రాకూడదు. మేము మా ఇంటి ప్రకారం ఇట్లా, మా కులం ప్రకారం ఇట్లా అనే ప్రస్తావన రాకూడదు. దేవుని వాక్యానుసారంగా ఏది ఉత్తమమైందో అది చేసుకుంటూ మనం వెళ్ళాలి. సో భోజన పదార్థాల విషయంలోనే అంతే. అండ్ డే ఇంపార్టెన్స్కి వచ్చినప్పుడు ఏ డే అయినా ఒకటే, ఏ డే అయినా ఒకటే. తనకు అనుకూలమైన రోజు ఒకడు మండే రోజు పని మొదలు పెట్టుకుంటున్నాడు, చేసుకునివ్వండి. ఒకడు ట్యూస్డే రోజు పని మొదలు పెట్టుకుంటాను అనుకుంటున్నాడు, చేసుకునివ్వండి. ఒకడు ఫ్రైడే రోజు పని మొదలు పెడతాను అంటాడు, చేసుకునివ్వండి. ఒకడు సాటర్డే చేసుకుంటాడు, చేసుకునివ్వండి. వానికి అనుకూలం ఉంది, వానికి ఆ రోజు నచ్చింది, వాడిని చేసుకునివ్వండి. ఏ చీచి ఫ్రైడే రోజు నువ్వు ఎట్లా పని మొదలు పెడతావు, అయ్యాల ప్రభు అయిన యేసు ప్రభు వారి శిక్ష సిలువ వేయబడిన రోజు, అది శ్రమల దినం రా, ఆ రోజు పని ఎట్లా మొదలు పెడతావు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా? సో ఎవరికి అనుకూలత ఉన్న రోజు, ఎవరికి నచ్చిన రోజు వాడు పని మొదలు పెట్టుకుంటాడు, ఆ పని చేసుకుంటాడు. నువ్వు ఆ రోజు చేయకూడదు, ఈ రోజు చేయకూడదు అనే హక్కు ఎవరికి లేదు. దేవుని వాక్యానుసారంగా ఉండాలి, లేఖనానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి, ప్రమాణాల ప్రకారం ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. అంతవరకే చూసుకోవాలి మనం. ఏ భోజనాల విషయంలో ఒకటి వెజ్ తింటానంటే ఇంకో నాన్ వెజ్, ఏ దొరికితే తినని చెప్పండి, కానీ ఒత్తిడి చేయొద్దు. నాకు నాన్ వెజ్జే కావాలి అని ఒత్తిడి చేయొద్దు. ఏది ఉంటే దాంతో సర్దుకు పెట్టేట్టుగా ఉండాలి. కొందరు వాళ్ళకు ఒక మెనూ ఉంటుంది, వాళ్ళకి నచ్చినటువంటి ఐటమ్స్ మొత్తం చేసి పెట్టాలి. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు పాస్టర్స్ సెమినార్ పెట్టేవాళ్ళు. ఆ సెమినార్ పెట్టినప్పుడు వెజ్ కర్రీస్ పెడితే ఆ సెమినార్కి వచ్చినటువంటి పాస్టర్లు ఎంత గొనిగేవారంటే, బహిరంగంగా బయటికే గొనిగేవారు. అంటే సర్వింగ్ మాదే కదా, స్టూడెంట్స్ మేమే సర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళకి నిర్మోహమాటంగా బయటికే గొనిగేవాళ్ళు, నాన్ వెజ్ పెట్టట్లేదు అని. అవునా కాదా? ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటివి మీ అందరూ కూడా అనుభవాలు ఉండవచ్చు.
వాళ్ళకి కలిగిందేదో పెడతారు. ఆ కలిగింది పెట్టినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మనం తినాలి, కానీ ఒత్తిడి చేయటం కుదరదు. ఒకవేళ ఆరోగ్య సమస్యలుండి అనారోగ్యం వలనో లేకపోతే ఇలాంటి సమస్యలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకవేళ వాళ్ళు సర్వ్ చేసినటువంటి పదార్థాలు తినలేకపోతే చాలా గౌరవప్రదంగా చెప్పొచ్చు, అమ్మా మరి నాకున్నటువంటి హెల్త్ సమస్యల దృష్ట్యా ఈ పదార్థాలు తీసుకురాలేను, తినలేను, వేరేవేమైనా ఉన్నవా అని తప్పకుండా మీరు తెలియజేయచ్చు, ముందుగానే తెలియజేయచ్చు, తప్పేమీ లేదు. నాకున్నటువంటి అనారోగ్య కారణాలు బట్టి అమ్మా బహుశా నేను ఈ పదార్థాలు తినకపోతుండవచ్చు, దానికి ఆల్టర్నేట్గా ఇంకేమన్నా ఉంటే సర్దుబాటు చేయండి అని మనం మెనూని ఇవ్వకూడదు. సో అన్లెస్ దే ఆస్క్ యూ, వాళ్ళు సమర్థులై ఉండి చేయగలిగి ఉండి ఖర్చు పెట్టగలిగి ఉండి ఏం కావాలి సార్ మీకు, పాస్టర్ గారు మీకు ఏం కావాలంటే అప్పుడు చెప్పొచ్చు. నేను గత సంవత్సరం అంతకుముందు సంవత్సరము సకినేటిపల్లి ప్రాంతానికి పాస్టర్ సెమినార్కి ఒక 3 daysకి వెళ్ళినప్పుడు అప్పుడు నేను టైఫాయిడ్ నుంచి కోలుకొని అప్పుడే వెళ్ళానండి. ఇంకప్పటికి మెడిసిన్స్ తీసుకుంటూనే ఉన్నాను. ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఫిక్స్ అయింది కాబట్టి ఐ కుడ్ నాట్ సే నో. దాదాపుగా 350 మంది పాస్టర్లు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అది, 3 days సెమినార్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఐ కుడ్ నాట్ సే నో. వాళ్ళు సంవత్సర కాలంగా ప్రిపేర్ అయి పెట్టుకుంటారు, సంవత్సరానికి ఒకసారి సెమినార్. ఇంకా నేను కాలం లేకపోయాను. సో దేవుని వల్ల తగ్గింది, టైఫాయిడ్ తగ్గింది. తగ్గిన తర్వాత ఇక మెడిసిన్ వాడుతున్న, ఇంకా కోర్సు నడుస్తూనే ఉంది, వెళ్ళాను. పాపం వాళ్ళు రోజు వెంటబడి కొసరి అయ్యా మీరు ఫిష్ తింటారా, మటన్ తింటారా, రొయ్యలు తింటారా. కొన్ని సందర్భాల్లో నేను మొహవాడానికి వద్దంటున్నానేమని చెప్పేసి తీసుకొచ్చి టేబుల్ దగ్గర పెట్టి తినమని బలవంతం చేసేవారు. చెప్పాను, సాధారణంగా నేను తింటానండి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వైద్యుల సూచన మేరకు తినలేను. దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ఏది పెట్టినా తింటాను. సో ఆ 3 days నేను పప్పు ఒక్కటే అడిగాను, మీరు నాకేం చేసి పెట్టొద్దు, పప్పు అన్నం ఒకటి పెట్టండి, దాంట్లోకి సైడ్ డిష్ కానీ చిప్స్ కానీ నాకు ఏమీ అక్కర్లేదు, పప్పు ఒకటి అన్నం ఒకటి పెట్టండి, ఇంకా నాకేం అక్కర్లేదు. వాళ్ళు అంటున్నారు, అయ్యా కొందరు బోధకులు మా దగ్గరికి వస్తే అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి, అది ఉండండి, ఇది ఉండండి చెప్పి మాకు రకరకాల మెనూలు ఇస్తారు, మీరు పప్పు తప్ప ఏమి తినట్లేదు, మా దగ్గరికి వచ్చినటువంటి ఎవరు అసలు పప్పే వద్దంటారు, మీరు మాత్రం పప్పే కావాలంటున్నారు. అంటే సాధారణంగానే ఐ లవ్ పప్పు బాగా తింటాను నేను. ఐ ఈట్ అ లాట్ యాక్చువల్గా. సరే ఏది ఉన్నా తింటానండి నేను, అదని లేదు ఇదని లేదు, మీరు ఏది పెట్టినా తింటాను. కొన్ని సందర్భాల్లో పాస్టర్లు ఇంకా ఒత్తిడి చేసి సార్ చెప్పండి అంటే నేను అంటాను, అయ్యా ఒకవేళ మీరు కొంచెం గడ్డి పీక్కొని వచ్చి ప్లేట్లు వేసి సార్ ఇది మా దగ్గర తింటారని మీరు చెప్తే మీతో పాటు నేను కూడా తింటాను చెప్తాను. సో కాబట్టి మీరేం పెట్టగలరో మీరేం పెట్టగలరో అదే పెట్టేసేయండి, ఇందులో చాయిస్ ఏం లేదు అంటాను. అదే మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, నాకేం కావాలో నేను స్పష్టంగా చెప్తాను. మా కుటుంబ సభ్యులు అనుకోండి, ఏం కావాలో నేను స్పష్టంగా చెప్తాను. వాళ్ళ దగ్గర ఇట్లాంటివి ఏముండవు. సో భోజన పదార్థాల విషయంలో మనం చాలా విశాలంగా ఉండాలి, సంకుచితంగా ఉండకూడదు. ఇంకా మతాల కులాల కంపు మన యొక్క భోజన అలవాట్లలో కనబడకూడదు, ఆచార వ్యవహారంలో కనబడకూడదు. మనలో ఎవడును 7వ వచనం తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. విషయం స్పష్టమైనప్పుడు ఇక ఈ విషయాలలో చర్చ అనవసరం. అది మంచిదా ఇది మంచిదా, అది తినొచ్చా ఇది తినొచ్చా అనే చర్చే అవసరం లేదు. ఎందుకంటే ఇదే విషయం మనకి కొరింథీ పత్రికలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీ పత్రికలో కూడా మాట్లాడుతూ 10వ అధ్యాయంలో, మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో మనం చదువుతున్నాం ప్రియులారా.
కొరింథియన్స్ చాప్టర్ 10 ఫస్ట్ ఎపిసోడ్ 10:31లో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇది లెక్క. వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్, డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. డోంట్ డై ఫర్ ఈటింగ్. డోంట్ డై ఫర్ ఇట్. కొందరు చచ్చిపోతా ఉంటారు తిండి కాడికి వచ్చేటప్పటికి. లెట్స్ బి వెరీ కేర్ఫుల్. 9వ వచనం, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందుకు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా. కొందరికి ఒకడేమో చిచ్చి నువ్వు నాన్ వెజ్ తింటున్నావని కొందరు తీర్పు తీరుస్తున్నారు. నువ్వు తినట్లేదని కొందరు నిరాకరిస్తున్నారు. అరే, భోజన పదార్థాలను బట్టి హౌ కెన్ యూ సే నో టు హిమ్? ఇప్పుడు మీరు చైనీస్, మా కాలేజీలో నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్స్ ఏం తింటారు తెలుసు కదా మీకు? ఏం తింటారండి నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్స్? ఈశాన్య ప్రాంత వాసులు ఏం తింటారు? కుక్కలు తింటారు, పాములు తింటారు. మీకు చెప్తాను కొన్ని సంగతులు. మా రూములో కుక్కల దట్టాలు 2 ఉండేవి. మా రూమ్లో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు. డైనింగ్ హాల్కి వచ్చినప్పుడు దేవుని వాక్యం ముందు పెట్టుకొని చెప్తున్నాను. ఇందులో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం లేదు. దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం కూడా లేదు. డైనింగ్ హాల్కి వచ్చినప్పుడు డోర్లు వేసేసి రాడ్లు ఉండేవి. ఎప్పుడు 2, ఒక రాడ్ తీసుకొని పిడేలమని తలకాయ మీద వేస్తే అది కొయ్యో మొర్రో అంటా చచ్చిపోతుండే. ఇంకా పిడేలు 4 దెబ్బలు వేస్తే అక్కడే చచ్చిపోతుండే. దాన్ని శుభ్రంగా కాల్చి మా రూమ్ లో పెట్టేవాళ్ళు. దాన్ని శుభ్రంగా కాల్చి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 వీక్, ఒక వారంలో దాన్ని చక్కగా. అండ్ ఇంట్రెస్టింగ్లీ వాళ్ళు ఆ కుక్కలో ఏ పదార్థం ఏ భాగం వేసేసేవాళ్ళు కదా, దాని పేగులతో సహా. అంటే మనం మేక దాంట్లో పేగులతోటి బోటి తయారు చేసినట్టు వాళ్ళు కుక్క పేగులతో చక్కగా తయారు చేసుకుని తినేవాళ్ళు, దాని నాలుకతో సహా. అంటే కొన్నిసార్లు నేను కూడా దాంట్లో పాలుభాగస్తున్నాయానులేండి. అంటే మా క్లాస్లో అందరూ నార్త్ ఈస్టర్న్ వాళ్ళే. ఒక బర్మీస్ ఒక 5 ఉండేవారు, 10 మంది ఉండేవారు. మణిపురి వాళ్ళకి 2-3 ఉండేవారు. మేఘాలయ నుంచి, అస్సాం నుంచి ఒక 2-3 ఉండేవారు. మొత్తం 22 మంది అనుకుంటా. 22 మందిలో నేను ఒక్కడనే. 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు, నేను ఒక్కడనే. అంటే నల్లగా కనిపించేది నేను ఒక్కనే అనమాట. అందరూ ఆ వైపు నుంచే, నార్త్ ఈస్ట్ నుంచి అటు బర్మా అటువైపు నుంచే వాళ్ళు. సో నన్ను చాలా ప్రెషియస్ గా చూసుకునేవాళ్ళు నా క్లాస్మేట్స్ అందరూ కూడా. అమ్మా చెప్పండి. ఎందుకు ప్రశస్తంగా చూసుకుని? ఎందుకు స్పెషల్ అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య నేను ఒక్కడే నల్లగా ఉండేవాడిని. మీకు ఫొటోస్ కూడా పెడతాను కావాలంటే. వాళ్ళ మధ్యలో నేను ఒక్కడే నల్లగా ఉండేవాడిని అండ్ డిఫరెంట్ గా ఉండేవాడిని. అందరూ ఆ ఏరియా వాళ్ళందరూ ఎట్లా ఉంటారో తెలుసు కదా మీకు. ఆ చైనీస్, మంగోలియన్స్ కదా వీళ్ళందరూ, మంగోలియన్స్. సో ఆ మంగోలియన్ ప్రాంతం అనమాట. ఇక నేను ఒకటే టిపికల్ ఇండియన్ లాగా కనబడేవాడిని అనమాట. ఇండియన్ అంటే వీడు అన్నట్టు కనబడేవాడిని. సో అండ్ ఐ వాజ్ అ క్లాస్ రిప్రజెంటేటివ్. ఆఫ్ కోర్స్ అన్నిట్లలో నేను ఫస్ట్ వస్తుండేవాడిని. కారణాలు ఉన్నాయి. సో నన్ను చాలా ప్రెషర్స్ చూసుకునేవాళ్ళు. తెలుగు నేను ఒక్కనే కాబట్టి సో ఇంక వాళ్ళతో పాటు ఉండేవాడిని. నా క్లాస్మేట్స్ ఇంకా వేరే వాళ్ళు లేరు కదా, ఇంక వాళ్ళే నా క్లాస్మేట్స్ కాబట్టి 24 గంటలు వాళ్ళే, ఇక వాళ్ళతో పాటు నేను ఉండేవాడిని. సో వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేసేవాడిని. ఏం చేసేవాళ్ళంటే చికెన్ అని చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు చికెన్ ఉన్నట్టుగా వండి ఆ చికెన్తో పాటు ఇది కూడా కలిపి పెడతా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. నా వరకు అయితే చికెన్ అని చెప్పి చికెన్తో పాటు దీన్ని వేసేవాళ్ళు. 1-2 సార్లు తెలియకుండా తిన్నాను. ఆ తర్వాత తెలిసినా కానీ చికెన్ అనుకుంటే తిన్నాను యాక్చువల్గా. ఇప్పుడు నేను చీ అని వచ్చా వాళ్ళని, స్నేకుని, ఒకసారి కోతిని పట్టారు. ఇలాగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. మరి చైనా వాళ్ళు ఉంటారు, వియత్నామీస్ ఉంటారు. మరి వాళ్ళ ఆహారపు అలవాట్లు ఇంకా ఘోరంగా ఉంటాయి, బొద్దింకలతో సహా ఉంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళని కాదనగలమా? కాక్రోచెస్ ఎలా తృణీకరించగలుగుతాం వాళ్ళని? వాళ్ళ ఆహార పదార్థాలను బట్టి వాళ్ళని మనం ఏ విధంగా కాదనగలుగుతాము? ఎంటీ వచ్చింది.
సో హ్యావింగ్ సెడ్ ఇట్, భోజన పదార్థాల విషయంలో ఒకరిని తృణీకరించటం కానీ ఇంకొకరిని తీర్పు తీర్చడం కానీ న్యాయమైనటువంటి పద్ధతి కాదు. వాడేం తిన్నా ప్రభు వాడిని అంగీకరిస్తే వాడిని మనం కాదనకూడదు. ప్రభు వాడిని అంగీకరిస్తే కాదనకూడదు. ఇదే నేర్పించాడు దేవుడు కొర్నేలి విషయంలో పేతురుకు నేర్పించినటువంటి సారాంశం ఇదే. కొర్నేలి విషయంలో పేతురుకి దేవుడు నేర్పించిన సారాంశం ఇదే. దేవుడు పరిశుద్ధంగా ఎంచిన వాటిని నువ్వు నిషిద్ధంగా ఎంచవద్దు. సో ఆ పాఠం నేర్పించాడు దేవుడు. ఇంకా అది ఇది అంటరా అని, లేకపోతే యూనో తక్కువ, అపవిత్రమైన, అపరిశుద్ధమైన, నిషిద్ధమైన అనే ప్రస్తావన ఉండకూడదు. ఎందుకంటే ఒకప్పుడు నిషేధిత జాబితాలో వాటిని పెట్టింది నేనే, ఇప్పుడు వాటి మీద నుంచి నిషేధాజ్ఞల్ని ఎత్తివేసింది నేనే. అన్నా కదండి? ఒకప్పుడు నియంత్రణ పెట్టాడు, ఇప్పుడు ఆ నియంత్రణ ఎత్తివేశాడు. లాక్డౌన్ పెట్టింది నేనే, లాక్డౌన్ తీసేసింది నేనే అన్నట్టు అనమాట. అది లెక్క. ఆ వేళ మీ విధేయతను మీరు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో, ఇదిగో నా పిల్లలైనటువంటి వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా కనబడాలి కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు పెట్టాను, ప్రత్యేకమైనటువంటి ఆచారాలు పెట్టాను, ప్రత్యేకమైన పండగలు, ప్రత్యేకమైనటువంటి వస్త్ర విధానం, ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పెట్టాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను, నాకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాను. నౌ దట్ నేను అందరినీ కలుపుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ నియమాలు ఎత్తేసాను. కానీ కొందరు ఏంటి, నో నువ్వు ఎత్తేసినా కానీ మేము మాత్రం ఎత్తేయం. అదేందయ్యా, ఆ వేళ నియంత్రణ పెట్టింది నేను, ఈవేళ నియంత్రణ ఎత్తేసింది నేను చేస్తున్నప్పుడు మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? కుదరదు. నిష్టానుసారంగా నియంత్రణ పెట్టి నీ ఇష్టం వచ్చినప్పుడు నియంత్రణ ఎత్తేయడానికి కుదరదు, మేము ఒప్పుకోమన్నట్టుగా చాలా మంది ప్రతిఘటించడం మొదలుపెట్టారు. 10వ వచనం, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరు నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగిప్పవలెను. వాడేం తింటున్నాడు, వీడేం తింటున్నాడు అని కాదు. వాడు నాన్ వెజ్ తింటున్నాడా, చీచి వీడు వెజిటేరియన్ తింటున్నాడా, ఓ నో అన్నట్టుగా కాదు. మనం వేరే వాళ్ళ విషయంలో కాదు లెక్క అప్పగించాల్సింది, మన విషయంలో మనం లెక్క అప్పగించాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాగా 13వ వచనం, మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చక యుందుము. ఇది కాక ఇవన్నీ ఆహార పదార్థాల విషయంలోనేనండి, దుర్బోధల విషయంలో, అబద్ధాలు మాట్లాడే విషయంలో కాదు. ఒకరికొకడు తీర్పు తీర్చక యుందుము, సహోదరునికి అడ్డమైన ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఏదియు నిషిద్ధము కాదు. ఇప్పటికీ కొందరు పంది తినటం, క్రైస్తవులు పందిని తినటం చాలా మంది తప్పని వాదించే వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? అంటే ఐ డిసగ్రీ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్. మీరు తినాలని రూల్ ఉందని చెప్పట్లా, అది నిషిద్ధమైంది కాదు, అది నిషిద్ధమైన జాబితాలో నుంచి తొలగించబడింది. ఆ నియంత్రణ రేఖ ఎత్తివేశాడు ప్రభువు అని చెప్పదలుచుకున్నాను. నువ్వు విశ్వాసి కాబట్టి ఖచ్చితంగా తిని తీరాలని నేను చెప్పట్లా. అగైన్ ఆ దుర్బోధన బయటికి తీసుకెళ్ళకండి. నాకు సంబంధం లేని బోధలు నా మీద రుద్దకండి. కొర్నేలి అది ఆ సందర్భంలో దర్శనం ఇచ్చింది, ఆహారంకి కొర్నేలి గురించి పేతురుకి ఇచ్చింది కదా సార్. అవునవును. ఆ సందర్భము సాధారణంగా ఆహారం గురించి కాకుండా వాళ్ళ ఇంటికి పోవాలనే ఉద్దేశంతో దేవుడు చూపెట్టింది కదా దర్శనం. మరి అది నేరుగా చెప్పొచ్చు కదా. మరి తింటాం ఏంటి? ఇప్పుడు కానీ అక్కడ సందర్భం దాని గురించి వాడినట్టు నేను అనుకుంటున్నా సార్. అది అదేనమ్మా, ఇప్పుడు కొర్నేలు చంపుకొని తినాలని వెళ్ళి, కొర్నేలు కాదా అవన్నీ
చతుష్పాద జంతువులు అవన్నీ కూడా చూపెడతాడు కదా దర్శనం. అవెందుకు చూపించాలి? నేరుగా అదే నాకు కొరనేలు అర్థం ఇంటికి కాలేదు. నేరుగా కొరనేలు ఇంటికి పోతే సరిపోతుంది కదా. అవును, కరెక్ట్. మరి అది ఈ లేచి జంతువులను చంపుకోవడం ఏంటి? అదే క్లారిఫై కావాలి సార్. అది కొంచెం అది ఎప్పుడు కూడా అదే ప్రాబ్లం అది. అవునండి సార్, మాకు జస్ట్ కూడా అక్కడ బోధించడానికి దేవుడు ఇచ్చిండని నేను అనుకుంటున్నా సార్. అది సరే అయితే మరి వెళ్దాం, అపోస్తల కార్యంలోకి వెళ్దాం, టెన్షన్ ఎందుకు. లెట్స్ గో బ్యాక్. ఓకే సార్. అపోస్తల కార్యములు 10. పదో అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఆకలి అవుతుంది సార్, భోజనం తినాలనుకుంటున్నాడు, భోజనం ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. మరి ఇంటికి పిలిచినోడేమో తొందరగా పిలిచి భోజనం పెట్టాడు. పోయి నాకు ఆకలి అవుతుంది అన్న భోజనం పెట్టాను మొహమాటం ఆయే. ఎప్పుడైనా చేశారా మీ ఇంటికి వచ్చినటువంటి పాస్టర్లకు అట్లాగా వాళ్ళు కడుపు మాడి ప్రభువా అన్నం పెట్టా అని ప్రార్థించిన దాకా ఎవరైనా చేశారా? కొందరు మాకు అలా చేశారండి. మేము అవుట్రీచ్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు మమ్మల్ని బాగా తిప్పేవారు. తిప్పి వాళ్ళ యొక్క లెక్క ఎలాగ ఉండేదంటే, వీళ్ళు బైబిల్ కాలేజ్ స్టూడెంట్లు కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అవసరం, కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ నేను కూడా ఇవ్వాలని, బైబిల్ కాలేజీలో ఇచ్చే ట్రైనింగ్ చాలదని మేము ఎవరి దగ్గర అయితే అవుట్రీచ్కి వెళ్ళామో పాస్టర్లు వాళ్ళు కూడా మాకు ట్రైనింగ్ చేయడం మొదలు పెట్టేవాళ్ళు. ఎస్, మీ అందరి కోసము నా MTH తాలూకు ఫోటో నా పెద్ద బిడ్డ వెతికి తీసింది. ఇందులో నల్లోడు నేను ఒక్కరిని తప్ప ఎవరు ఉన్నారని చూడండి. అంటే ఈయన కథలు చెప్తున్నాడు అనుకుంటారు కదా కొందరు. ఎవరు ఉన్నారా నేను తప్ప నా క్లాసులో? అందరూ నార్త్ ఈస్టర్న్ వాళ్ళే, బర్మీసు. ఎక్కడో వెనకాల ఉన్నాను చూడండి, గబిలం లాగా ఇక్కడ. అవును సార్, సన్నగా చాలా పీలగా ఉండేవాడినండి. మళ్ళీ వికారానికి కళ్ళద్దాలు కూడా పెట్టేవాడిని, ఇంకా ఎక్కువ వికారంగా ఉంటాం కొరకు. అయ్యో అదేం లేదు సార్. పోన్లేమ్మా మీ అభిమానం కాకపోతే. రైట్. సో సార్ మీరు ఫ్రెండ్స్ తీసేసారు. మీరు ఏంటి ఫ్రెండ్స్ కట్ బాగుండే, మీకు తీసేసారు మీరు. మళ్ళీ పెట్టిన చూడలేదు ఇంకా వస్తుంది. ఓకే ఓకే ఓకే, మళ్ళీ వద్దాం, వీటికి వద్దాం బాగండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయానికి వద్దాం. సో బాగా ఆకలి అవుతుంది వాళ్ళకి. నేను ఇందాక ఆ మాట చెప్పిన నుంచి నా బిడ్డ మొత్తం ఆల్బంలన్నీ కింద పోసింది, మొత్తం పోసి దొర్లి మరి వెతుకుతుంది వాటిని. మొత్తానికి దొరకబట్టింది. ఆల్రైట్, అది నా MTH పాయింట్. ఏమా పాపకి థ్యాంక్స్ చెప్పండి సార్. తప్పకుండా, మీరు చెప్పేది వినపడితే తనకి పక్కనే ఉంది. రైట్. సో ఆకలి కోరాడు, భోజనం చేయగోరాడు. అప్పుడు ఆ ఆకలికి తగినట్టుగా అటింటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుట చూచెను. అతడు ఆకలి కొన్నాడు. ఎగ్జాక్ట్ గా అతని ఆకలి తీర్చడం కొరకు ఆకాశం నుంచి ఒక పాత్ర, దుప్పటి వంటి పాత్ర దిగి వచ్చింది. అందులో భూమి మీద యందుండు సకల విధములైన 4 కాళ్ళ జంతువులు. చతుష్పాదం అంటే 4 కాళ్ళ జంతువులు. ఈ 4 కాళ్ళ జంతువులలో సకల విధములు అంటే ఇందులో మళ్ళీ కొన్ని ఉండి కొన్ని లేవని మీరు అనదలుచుకున్నారా? రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడింది. ఆయన ఏదో ఊరక జోక్ చేస్తున్నాడా, నిజంగానే ఆజ్ఞాపిస్తున్నాడా పేతురికి? మీరు చెప్పండి, ధన్పాలు చెప్పాలి.
నిజంగానే చెప్తున్నా. అయితే చెప్తున్నాడు సార్ ఇక్కడ. నిజంగానే చెప్తున్నారు కదా. మీ మాట అప్పుడప్పుడు చాలా లో వెళ్ళిపోతుంది దానిపల్ల, అందుకని కొంచెం పెద్దగా మాట్లాడాలి. తినమని చెప్తున్నాడు సార్ అది. ఇప్పుడు ఒకవేళ పేతురు లేచి వాటిని చంపుకునే తింటే ప్రభు వారు అభ్యంతర పడతాడా, లేకపోతే నా ఆజ్ఞకు లోబడినందుకు సంతోషిస్తాడా? సంతోషిస్తాడు సార్. రైట్. ఇది జోక్ కాదండి. హీ వాజ్ లిటరల్లీ హంగ్రీ. హంగర్కి ప్రార్థనలో దేవుడు అతన్ని పరిస్థితిని సమీక్షించి అతనికి ఆహారం ఇవ్వదలుచుకున్నాడు. సో అతనికి ఈ మాట చెప్పాడు, లేచి చంపుకొని తిను. ధర్మశాస్త్రంలోని ఎన్ని నియమాలకు ఇక్కడ దేవుడు ముగింపు పలుకుతున్నాడో చెప్తాను, మీరు చూడండి. ప్రశ్న ఆయనదే అయినా సమాధానం మీ అందరిదండి. ధన్పాల్ అడిగారు కాబట్టి మాకేం సంబంధం లేదు అనుకోవద్దు. ప్రశ్న ఆయనదే, సమాధానం మనందరిది. ధర్మశాస్త్రంలోని ఎన్ని నియమాలకు దేవుడు ముగింపు పలుకుతున్నాడు? 1, దేనినైనా చంపుకొని తిను. దేనినైనా తిను. నెంబర్ 1. ఇందులో అపరిశుద్ధము నిషిద్ధం అంటూ ఏది లేదు. 2, చంపుకొని తిను. సాధారణంగా పేతురు దగ్గర కత్తులు కటారు లేవు. శుభ్రంగా దాన్ని చంపి కోసి రక్తాన్ని ఒలికించి చర్మం ఒలిచి దాన్ని, ఇంత లేదు ప్రాసెస్. ఉత చేతులతో ప్రార్థన చేస్తున్నాడు. మీరు దయచేసి మత్తయి శుభవార్త 27 కోట్ చేసి, సార్ పౌలు గారి యొక్క పేతురు గారి బోర్డులో ఎప్పుడు ఒక కత్తి ఉంటుంది కదా సార్ అనబాకండి. అంటే వరదూసి ప్రధాన యాజకుని సేవకుని చెవి తెగనరికాడు కదా, ఆయన దగ్గర ఎప్పుడు ఒక కత్తి ఉంటుంది కదా సార్ అని మాత్రం అనబాకండి మీరు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి బైకెక్కాడు. సో ఆయన దగ్గర కత్తులు కటార్లు ఉండవు. చంపుకోవటం అంటే దేర్ ఈజ్ ఓన్లీ వే. ఎవడైనా ఏ జంతువునైనా ఏ విధంగా చంపుతాడండి? ఆయుధం లేనప్పుడు. అయ్యో, నవ్వితే సమాధానం కాదు కదా. లేదా కోడ్ మీ చేతిలో ఆయుధం లేదండి, కోడ్ని ఎట్లా చంపుతావు? ఈనోష్ పాపం అమాయకుడు ఈనోష్ ఏం చంపుతాడు లేదు. ధనరాజుని అడుగుతాం, ధన్పాల్ నీ చేతిలో ఆయుధం లేదబ్బా, కోడ్ని ఎలా చంపుతావు? ఆయుధం కావాలి సార్, కత్తి కావాలి కంపల్సరీ. అయ్యో, ఆయన ఘోరంగా మాట్లాడుతున్నాడు, కత్తి కావాలి కంపల్సరీ అంట. మరి ఎట్లా అడవులో తప్పిపోతే బాగానే ఉంది. అడవులో వదిలేసాం అనుకోండి, కత్తి లేదు కాబట్టి నేను దీన్ని చంపను అంటాడు ఆయన. సార్ మెడ విరిచి చంపదు సార్. గొంతు పిసుకనే ఏం పెద్ద ఫిలాసఫీ ఉంది సార్. నేలకేసి బాధడు దాన్ని చంపొచ్చు, కానీ తిననికైతే కత్తితోడు తీయాలి కదా. అయ్యో, ఆయన మరీ అట్లే మాట్లాడుతుంది. ఈయన కొంచెం మ్యాన్ వర్సెస్ వరల్డ్ చూపించండి అండి. ఆయనకి పూర్తిగా అర్థం కావట్లేదు. సర్వైవల్ స్కిల్స్ లేనట్టున్నాయి ఈయనకి. సర్వైవల్ స్కిల్స్ ఉండాలా? సర్వైవల్ స్కిల్స్ ఉండాలంటే మ్యాన్ వర్సెస్ వరల్డ్ చూపించండి ఆయనకి. కాల్చుకుంటే అలాగే తినేయచ్చు సార్. ఇక్కడ రెండవ విషయం, చంపుకో అంటే గొంతు పిసుకే. మెడ విరుస్తారా మీరు? గొంతు పిసుకుతారా? చంపేసేయండి. అని రక్తం చిందించకుండా కూడా నువ్వు తినవచ్చు అనే రెండవ నియమాన్ని ముగింపులోకి తీసుకొస్తున్నాడు. 3వ నియమం, నువ్వు వండుకోకుండా ఉడకబెట్టుకోకుండా పచ్చిదే తినేసేయమంటున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారము అది తప్పు. ఆ నియమాన్ని కూడా దేవుడు ముగింపులోకి తీసుకొచ్చాడు. నీకు తిని ఓపికంటే పచ్చిదైనా తిను, ఇబ్బంది ఏం లేదు. నువ్వు దాన్ని అరిగించుకోగలిగితే, నీకు జీర్ణశక్తి ఉండి అరిగించుకోగలిగితే నువ్వు పచ్చిదైనా తిను, దేన్నైనా తిను. గొంతు బిస్కి తిను. సాధారణంగా గొంతు బిస్కి కంపకూడదు, కత్తి కోసి తినాలి. ధన్పాల్ చెప్పినట్టు కత్తి లేదు ఇక్కడ, పేదరు చెప్తున్నాడు అని చెప్తే పేదరికి ఎంతనే కోపం వచ్చేస్తుంది. ప్రభా ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు ఫీల్ అయిపోతాడు అనమాట. సరిగ్గా ఐ డిసగ్రీ హియర్. ఏమంటే 14 వచ్చిన ఏమంటాడు? ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా దేవుడు అంటాడు, దేవుడు నేను తిను అన్నానంటే దాని ఉద్దేశం ఏంటి? నేను తిను అన్నానంటే దాని ఉద్దేశం ఏంటి? తిను అని నేను అన్నానంటే దాని ఉద్దేశం ఏమిటి? తినాలని. దాన్ని నేను పవిత్రపరిచాను అని అర్థం. అంతే కదమ్మా? ఏదైనా దేని వల్ల పవిత్రం అవుతుంది? నా మాట వల్ల పవిత్రం అవుతుందా, లేకపోతే అది కడటం వల్ల పవిత్రం అవుతుందా? మీరు చెప్పండి. దేవుని మాట వల్ల ఏదైనా పవిత్రపరచబడుతుందా? మనం శుభ్రంగా ఉప్పేసి పసుపేసి కడటం వల్ల, రుద్దటం వల్ల పవిత్రపడుతుందా?
దేవుని మాట వల్ల పవిత్రపరుస్తుంది. యూనో అపవిత్రత అనేదేవి. నేను అపరిశుభ్రత గురించి మాట్లాడట్లేదు సార్, అపరిశుద్ధత గురించి మాట్లాడుతున్నా. అపరిశుభ్రత కావాలంటే ఉప్పేసి పసిపేసి కడగాల్సిందే. నేను దాన్ని తప్పటట్లా, అగైన్ మళ్ళీ అది తీసుకెళ్ళబాకండి. ఈయన ఏం చేస్తున్నాడు? వాటికి అపవిత్రతను ఆపాదిస్తున్నాడు, అపరిశుద్ధతను ఆపాదిస్తున్నాడు. దేవుడు అన్నాడు, నేను తిను అని నేను చెప్పానంటే తన ఉద్దేశం ఏంటి? ఇక అవి నా దృష్టిలో ఎంత మాత్రము అపవిత్రమైనటువంటివి, అపరిశుద్ధమైనటువంటివి కావు, కాబట్టి నేను తిను అన్నాను. నేను తిను అన్నాక కూడా హౌ డేర్ యూ రిమైండ్ మీ దట్ దే ఆర్ అన్క్లీన్ అండ్ అన్హోలీ. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకు చెప్పాలి అవి అపవిత్రమైనవి కదా ప్రభువా, అవి అపరిశుద్ధమైనటువంటివి కదా ప్రభువా. హౌ డేర్ యూ సే దట్? మరలా రెండో మారు శబ్దము అతనికి వినబడింది. ఇలాగూ 3 సార్లు జరిగిందంట. 3 సార్లు కూడా ఈ మొండిగట్టం తిన్నన్నాడట. అప్పుడు ఆ పాత్ర ఆకాశం తీసుకుపోబడింది. ఆ తర్వాత 12-15 పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచకుండాను కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇండ్లు ఎదును వాదించి విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురును మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడని అది రైట్ చర్చ అయింది. ఇందాక మన ధన్పాల్ గారు చెప్పినట్టు సార్ ఇది కొర్నేలికి మాత్రమే సంబంధించింది. ఎట్లా అంటారు కొర్నేలికి మాత్రమే సంబంధించిందని? రైట్, కొర్నేలికి మాత్రమే సంబంధించింది నేను అందా, ఒప్పుకుంటా. బలవంతం చేస్తే సరే అనుకుంటా. సరే అన్నప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు నిజంగా అపవిత్రులు, అపరిశుద్ధులు ఎవరు? పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా కుట్ర చేసి దేవుని క్యారెక్టర్కి వ్యతిరేకంగా పాపానికి పాల్పడి దేవుణ్ణి దూషించి నిజంగా పాపాన్ని శాపాన్ని మూటగట్టుకున్నది ఎవరు? మనుషులా, జంతువులా? మనుషులు. అలాంటి అపవిత్రమైన, దుష్టులైన, నీచులైన, భ్రష్టులైనటువంటి మనుషుల్ని ఆయన పవిత్రంగా చేసినప్పుడు ఆ మనుషుల మీద ఉన్నటువంటి నిషిద్ధతను, ఆ మనుషుల మీద ఉన్నటువంటి అపవిత్రతను, అపరిశుద్ధతను ఆయన ఎత్తివేసినప్పుడు ఇందులో జంతువుల స్థానం ఏంటండి? జంతువుల స్థానం ఏమిటి? మనుషులకు ఉన్నటువంటి అపవిత్రతను దేవుడు ఎత్తివేసినప్పుడు, నిషిద్ధతను ఎత్తివేసినప్పుడు, అపరిశుద్ధతను ఎత్తివేసినప్పుడు ఇంకా జంతువులకు మాత్రం అలాగే నిలిచి ఉందని మనం వాదించడం సబబేనా? సబబు కాదు. అసలు అపరిశుద్ధం ఎవరు అంటే మనం, అసలు నిషిద్ధమైనటువంటి వారు ఎవరంటే మనం, అసలు అపవిత్రులు ఎవరంటే మనం. మరి ఎత్తేసాడు కదా ఆయన. మన వరకు ఓకే సార్. అరే అందుకనే అది చూపించాడు, ఇది చూపించాడు ధన్పాల్ గారు. అటుపక్క జంతువులను చూపించాడు, ఇటుపక్క కొర్నేలి కుటుంబాన్ని చూపించాడు. ఒక దర్శనంలో ఎన్ని అయిపోయినాయి? 2. అన్నీ అయిపోయినాయి ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి సార్, మరి మనం కూడా వండుకోకొని తిందామని. నాకంత ఓపిక లేదయ్యా, నేను శుభ్రంగా వండుకొనే తింటాను అంటే ధర్మశాస్త్రంలోని నియమాలకు ముగింపునిస్తున్నాడు దేవుడు. ఇంకా అది నిషిద్ధం, ఇది నిషిద్ధం, ఇట్లాగే చేయాలి. ఇప్పుడు అందుకని ఇందాక సర్వైవల్ స్కిల్స్ అన్నాను. మీరు అరణ్యంలో పడిపోయారండి అంటే అది నా ఆశ కాదు. ఎక్కడో మీరు ఒక ద్వీపంలో చిక్కుకుపోయారు. ప్రభువా ఖచ్చితంగా నాకు పారడైజ్ దమ్కి బిర్యానీ పార్సిల్లో పంపిస్తేనే తింటా, లేకపోతే నేను ముట్టా అని చెప్పేసి కూర్చుంటారు మీరు అక్కడ. మరి పారడైజ్ బిర్యానీ కష్టం అనుకుంటే ఆల్ఫాదో లేకపోతే ఆ గార్డెన్లో ఏదో ఒకటి తగలడు ప్రభు అన్నట్టుగా మీరు ప్రార్థన చేస్తారా? లేదా దొరికినటువంటి ఆకులు అలములు తింటారా? ఒకవేళ జంతువు ఏదైనా దొరికితే దాన్ని పచ్చిగానే తినాల్సిందే కదా. అంటే మీరు నిజంగా బ్రతక కోరితే, లేదు సార్ నేను అంత త్యాగం చేయలేను, అంత సాహసం చేయలేను, నేను తినలేను సార్ అంటే, సరే ఇప్పుడు పరిస్థితిలో మనం తినలేనే అంటాం. నిజంగా రియల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు మన స్పందనలు ఎలా ఉంటాయో మనకేం తెలుసండి, అవునా కాదా? హ్యావింగ్ సెడ్ ఇట్, మరి ఇలా అంటాము. మరి ఎడారి ప్రాంతాల్లో ప్రయాణికులు ఓడలు, ఎడారి ఓడ అంటారు దాన్ని, ఏమంటారు, క్యామెల్ని, ఆ ఒంటెల్ని చంపి ఒంటెల కడుపులోనే నీళ్ళు తాగేవాళ్ళంట. మనం ఇప్పుడు అంటాం ఒంటెల కడుపులో నీళ్ళు అంటే చీచీ అంటాం కదా. సరే ఇప్పుడు కడుపు నిండింది కాబట్టి చీచీ అంటాము. అదే ఎడారిలో నిజంగా నీళ్ళు కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి?
ఆ ఒంటి కడుపులోని నీళ్ళు తాగడానికి చీచి అంటామా? లేదనమాట. సో రియాలిటీ వచ్చినంత వరకు పరిస్థితి అలాగే ఉంటుంది. సో ఒకే దర్శనం ద్వారా దేవుడు ఆయా విషయాల పట్ల స్పష్టతనిస్తున్నాడు అని చెప్పి, అందుచేత కేవలం అది కొర్నేలు కుటుంబానికి సంబంధించిందని వాదించడం తప్పు. ఒకవేళ వాదించినా సరే అక్కడ నాకు ఒక బలమైన పాయింట్ ఉంది. ఏంది? అపవిత్రత మనిషికి ఎత్తివేయబడినప్పుడు ఇక జంతువులకి ఎక్కడుంది అంటాను నేను. అసలు పాపం చేసింది వీళ్ళు, అసలు శాపాన్ని తీసుకొచ్చింది వీళ్ళు, భూమి మీదకి శాపాన్ని తీసుకొచ్చింది మానవుడు. జంతువులన్నింటినీ శాపగ్రస్తమైనటువంటి వాడిగా, క్రూరమైనటువంటి వాడు కావడానికి గల కారణం మానవుడు. వాడినే ప్రభు అంగీకరిస్తున్నప్పుడు, వాడినే ప్రభు స్వీకరిస్తున్నప్పుడు, వాని కొరకే త్యాగం చేసి ఇంకా జంతువులు ఏం పాపం చేశాయి కాబట్టి వాటిని అపవిత్రమైన, నిషిద్ధమైనటువంటి, అపరిశుద్ధమైనటువంటి ఉంచాలి. అవేం పాపం చేశాయి కాబట్టి. ఇజ్ ఇట్ క్లియర్ బ్రదర్? Thank you. 14వ వచనం, రోమపత్రిక 14:14. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఎస్, ఏది నిషిద్ధం కాదు. లైట్, ఐ వాంట్ లైట్. ఏది నిషిద్ధం కాదని నేను ప్రభునందు రూఢిగా నమ్ముచున్నాను పౌలు భక్తుడు మాట్లాడుతున్నాను. ఇందులో తిమోతికి పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3, 4, 5. తిమోతిస్ ఫస్ట్ ఎపిసల్ 3, 4, 5. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహముని నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునుట ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఇందులో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఏదైనా ఒక వచనం బైబిల్ నుంచి పీకేద్దాం. ఏదైనా మరి బైబిల్లో ఉంది కదా, మనం ఏం చేయగలుగుతాం? బైబిల్లో స్పష్టంగా ఉంది కదా. సో మనం దాన్ని ఏమి చేయలేం, దాన్ని మనం తీసివేయలేం కదా. సో వాక్యము స్పష్టంగా చెబుతున్నటువంటి వాటి విషయంలో మనం ఏమి చేయాలి? దానికి లోబడాలి. సో ఏది నిషిద్ధం కాదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళు సత్య విషయమైనటువంటి అనుభవ వాక్యం, దేవుని వాక్య విషయంలో, వాక్య సత్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు కారు అని అర్థం. వారినే రోమపత్రిక బలహీనులు అని సంబోధిస్తుంది. సో వాళ్ళు బలహీనులుగా ఎంచబడుతున్నారు రోమపత్రిక ప్రకారం. రైట్, మూవింగ్ ఆన్ ఫర్దర్, వర్స్ నంబర్ 15. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనము చేత పాడు చేయకము. నో, డోంట్ డూ ఇట్. నీ సహోదరుడు నీవు చేసి, ఇప్పుడు మీలో ఎవరైనా ఉన్నారు, నేను తినే నాన్ వెజ్ వల్ల, అంటే మీకు నాకు సంబంధం లేదు, ఒకవేళ మా సంఘస్థులు ఎవరైనా ఉండి, మాస్టర్ గారు మీరు చికెన్ తినటం వల్ల నేను చాలా అభ్యంతర పడుతున్నాను, నా ఆధ్యాత్మిక జీవితం బలహీన పడుతుందని ఎవడన్నా అంటే, లేదా అది నా గ్రహింపుకి వస్తే ఖచ్చితంగా నేను వాని కొరకు చికెన్ మానేస్తానండి. ఎందుకంటే నేను చికెన్ తినడం వల్ల ఒకని ఆధ్యాత్మిక జీవితం బలహీన పడుతుందని నాకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నాకు చికెన్ పట్ల ఉన్న ఆశ కంటే వాని ఆత్మ పట్ల ఉన్నటువంటి బాధ్యత గొప్పది కనుక ఖచ్చితంగా మానేస్తాను. రైట్. సో కనుక భోజన పదార్థాల విషయాన్ని బట్టి ఒకరినొకరు అభ్యంతరపరుచుకోకపోవటం మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాన్ని మనం గుర్తించి గౌరవించినప్పుడు ఖచ్చితంగా దేవుని పరిశుద్ధ నామం మయంపరచబడుతుంది. లేదు మనము ముందుగా వాదించి లేదా తినకూడదు ఇది తినకూడదు అని ఒకటి చెప్పదలుచుకుంటే అటు వారి విషయంలో ఇక ప్రభు తన పరిశుద్ధ వాక్యం ద్వారా సిద్ధపరచబడినటువంటి శిక్షకు పాత్రలు అవుతారు. 16వ వచనము, నీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి,
దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి దేవుని రాజ్యం అనేది భోజనాలు ఆహార పదార్థాలు అక్కడ ఉండవండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యంలో దొరికేది నీతియు సమాధానము, భోజనం పానం కాదు. సో వాటి కొరకు కడుపు కొరకు దయచేసి దేవుని రాజ్యమును లేకపోతే మేలైన దాన్ని అపహాస్యం పాలు కానివ్వద్దు అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయం అందు క్రీస్తునకు దాసుడనేవాడు దేవునికి ఇష్టడును మనుషులందరికీ దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటినే ఆసక్తితో అనుసరించము. భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. వెరీ క్లియర్. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. కొన్ని సందర్భాల్లో తింటే ఏమవుతుందో ఒకవేళ నువ్వు దేవుని మీద భారం వేసి ధైర్యంగా రైట్ తినగలిగితే ప్రార్థన పూర్వకంగా తిను. తినడం ఇష్టం లేకపోతే వదిలేసాయి. మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. మా బైబిల్ కాలేజీలో నా జూనియర్స్ లో చాలా మంది కొందరు బ్రాహ్మణ్ నేపథ్యంలో నుంచి వచ్చారు, కొందరు వైశ్య నేపథ్యంలో నుంచి కూడా వచ్చారు. రైట్, చక్కగా మాతో కూర్చొని వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు, బీఫ్ తినేవాళ్ళు. తెలుగులే ఏం తమ్మి బాగుందంటే చాలా బాగుందన్నా అనేవాళ్ళు. ఇంటికాడ తింటారా అంటే అమ్మ ఇంటికాడ తినరా అన్నా అనేవాళ్ళు. ఎందుకంటే అందరికి తెలిస్తే ఫీల్ అవుతారన్నా అని, అందరికి తెలిస్తే ఏమన్నా అనుకుంటారని తినరన్నా అంటాడు. ఈ వివక్ష ఉంది ఇంకా సమాజంలో. అయితే ఇప్పుడు మరి అలాంటి కమ్యూనిటీస్ లో నుంచి విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందని? మీకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి తినకుండా ఉంటామంటే తినకుండా ఉండండి అంతే. అంతేగాని మా కులంలో ఇది తినరు సార్ అనబాకండి దయచేసి. ఇంకా మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకోవద్దు. మా కులం వారి తినరండి అనొద్దు దయచేసి. ఇంకా కుల ప్రస్తావన తీసుకురావద్దు. అలవాటు లేదు ఇక ఎందుకు లేని, అలవాటు లేదని ఇప్పుడు అలవాటు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అందుకు మానేయండి. అంతేగాని మా కులం ప్రకారం తినకూడదు సార్ అంటే మళ్ళీ మానేయండి అనుకోండి, మొత్తం పరిస్థితి మొదటికి వచ్చేస్తుంది. తప్పు. మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఇంకా కులం ఎత్తకూడదు. ఎందుకంటే తినకపోవడం తప్పు కాదు, ఎందుకంటే మొదటి నుంచి అలవాటు లేదండి, ఇక ఇప్పుడు చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఖతం, దేర్ ఇస్ అ మ్యాటర్. బట్ నాకు అభ్యంతరం లేదు, ఎవరైనా తినవచ్చు. సో ఇంటికాడ ఇప్పుడు మా ఇంట్లో అనుకోండి, మా నాన్న ఎట్లా అంటే పంది మాంసం తినకూడదు మన అనే పట్టుదలతో ఉంటాడు మా నాన్న. అందుకని పాపం మా అమ్మకి తినాలని ఉన్నా తినలేని పరిస్థితి. అంటే ఆ లెక్కలో నేను కూడా ఉన్నానులే. కావాలంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పోవాల్సి వచ్చింది అనమాట, అక్కడ పోయి తినొచ్చేస్తుంది. ఏంటంటే వద్దు నువ్వు తినకూడదని. నేను ఆయనకి ఎన్నోసార్లు లేఖనానుసారంగా చెప్పే ప్రయత్నం చేశాను, అదే బలవంతం లేదు. అంటే నువ్వు తినపోయిన వాళ్ళే. ఇక ఆయన ఎట్లాగో తినడు కాబట్టి మా ఇంట్లో కూడా ఎప్పుడు వండే ప్రయత్నం చేయలేదు, వండలేదు కూడా. ఎప్పుడు వండింది లేదు మా ఇంట్లో, ఒక్కసారి కూడా వండలేదు. బట్ నేను బయట వెళ్ళి అక్కడో ఎక్కడో దొరికినప్పుడల్లా చక్కగా ఒక సంవత్సరానికి సరిపడా తినేసి వస్తున్నాను, అది వేరే విషయం. సో దట్ ఇస్ అ పాయింట్. ఇందులో నిర్బంధం లేదు. అంటే ఆయన మమ్మల్ని తినకుండా ఆపలేదు, కానీ ఇక ఆయన మొదటి నుంచి ఆయన తినలేదు, ఇంకా మాకు వండుకోవాల్సిన అవసరం రాలేదు, అంతవరకే. హ్యావింగ్ సెడ్ ఇట్, సో భోజనాలు పానాలు కాదు దేవుని రాజ్యము, నీతి సమాధానం అనే విషయాలు మనం మాట్లాడాలి. ఇక్కడ అంటే దేవుని రాజ్యము అంటే ఆయన సంఘం అని మనం తీసుకోవచ్చు సార్. అంటే దేవుని సంఘంలో వీటికి ప్రయారిటీ ఇవ్వకూడదు అని. దేవుని భూలోకంలోని సంఘమైన నిత్యత్వమైన రెండిటి అంటే అక్కడ ఎలాగో భోజనాలు అవి ఉండవు. సో ఇప్పుడు మనం సిద్ధపడేది నిత్యత్వం కొరకే కదమ్మా.
సో మన నిత్యత్వంలో ఏముంటుందో అదే ప్రయారిటీ బేస్ లో మనం పనిచేసుకోవాలి. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాం దానికే. సో నిత్యత్వంలో ఎలాగ ఇవి ఉండవు కదా, మరి ఎట్లాగ ఉండడానికి అల్పకాలమైనటువంటి వాటి కోసము గొడవలు ఎందుకు, ఎందుకు వివక్షలు, ఎందుకు తృణీకారాలు, తిరస్కారాలు అనేది చర్చ ఇక్కడ. సో ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. బలవంతుడు వాక్యానుసారంగా కొందరు మొదటి నుంచి తినే అలవాటు లేనటువంటి వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు, విశ్వాసం వచ్చినాక తినేస్తున్నారు. ఓకే, బలపడుతున్నాడు. చిచి, ఇంతకాలం నన్ను తినకుండా పెట్టింది నా కులము, నా గోత్రమే, కానీ వీటి వల్ల ఈ తప్పని నాకు నేర్పించింది నా కులం నేర్పించింది, ఈ తప్పని నాకు నేర్పించింది నా మతం నేర్పించింది. కానీ బైబిల్ ప్రకారము ఇవి శుద్ధమైనటువంటివే, నిషిద్ధమైనటువంటివి, అబద్ధమైనటువంటివి కావు. కాబట్టి తింటే వచ్చే నష్టమేమీ లేదు అని గ్రహింపులోకి వచ్చినటువంటి వాడు స్టార్ట్ చేస్తున్నాడు, తింటున్నాడు. మోస్ట్ వెల్కమ్. అని చాలా మంది ఎప్పుడు చెప్తుండో విన్నాను, వీళ్ళందరూ తింటున్నారు కాబట్టి రేట్లు ఇట్లా పెరిగిపోతున్నాయి అని. ఇప్పుడు ఆ మతం ఈ మతం లేదు, ఆ కులం ఈ కులం లేదు, అందరూ అన్ని తింటున్నారంట. అందుకని రేట్లు ఆకాశంలో తారాజువలాగా వెళ్ళిపోతున్నాయంట. రైట్? సో వివక్ష లేదు. రెండవది, అనుమానం ఉండొద్దు. నీకు తింటాం ఇష్టం లేకపోతే నీ చెప్పేశాను, పాస్టర్ గారు లేకపోతే బ్రదర్, అక్క లేదా అన్న, సార్ నేను ఇది తిననండి, నాకు తినటం అలవాటు లేదు, నేను తిన్న, దయచేసి. దేర్ ఇస్ ద మ్యాటర్. చీ అని మాత్రం అనొద్దు. నెవర్ డూ దాట్. తినేవాడికి తినే హక్కు ఎంత ఉందో తినని వాడికి తినకపోయే హక్కు కూడా అంతే ఉంది. ఐ రిపీట్. బట్ తినేవాడిని దూషించకండి. ఈ సంస్కృతి ఎక్కువ ఉంది. చీచి ఎట్లా తింటారో అబ్బా అన్నట్టు. ఎవడు అంటే ఉండేవాడు, సార్ ఆ గుడ్ మాంసం ఎంత తింటారు, అవన్నీ రబ్బర్లు ఉన్నట్టు ఉంటాయి కదా అని. ఒకసారి తిని చూడరు, అవి నీకే తెలుస్తుంది. సో ఎవరి అభిప్రాయాలు వాడుకుంటాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అది ముఖ్యం. వాక్యం చెప్తుంది, తినేవాడు తినవాడిని అనొద్దు, తినవాడు తినేవాడిని అనొద్దు. క్లియర్. బట్ తినేవాడు మాత్రము దయచేసి అనుమానంతో తినొద్దు. అనుమానం తింటే అది దోషం, అది దోషం. ఎందుకంటే నువ్వు దేవుని మీద బలంగా విశ్వసించలేకపోతున్నావు, దేవుని మాట మీద దృఢంగా ఆధారపడలేకపోతున్నావు. అల్ప విశ్వాసిగా అనుమానంతో తింటున్నావు. అది నీకు శాపంగా పరిగణించబడగలదు. బి కేర్ఫుల్. మాంసము తినుట గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగచేయనిది మరి ఏదియు గాని మానివేయటం మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకే నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములలో తనకు తాను తీర్పు తెచ్చుకున్నవాడు ధన్యుడు. ఎవరైనా ఉండి, అదే చెప్పాను కదా, పాస్ గారు మీరు చికెన్ తినడం వల్ల నేను అభ్యంతర పడుతున్నానంటే దట్ ఇస్ ద మ్యాటర్. ఐ క్లోజ్ ఇట్ అప్. ఎందుకంటే నన్ను బట్టి వాడు అభ్యంతర పడకూడదు. రైట్? ఇక మీరు అన్నం తింటే నేను అభ్యంతర పడుతున్నానంటే నేనేం చేయలేను. ఇంకా నేను చికెన్ తింటే అభ్యంతరపడు మానేస్తా, మటన్ తింటే నేను అభ్యంతరపడు మానేస్తా, ఎప్పుడో ఒక దొరికిన సందర్భంలో ఆ ఫోక్ తింటున్నా అభ్యంతరం మానేస్తా. ఇక నువ్వు అన్నం తింటేనే నాకు అభ్యంతరం కలుగుతుంది పాస్టర్ గారు అంటే నేనేం చేయలేను. ఇంకొకటి వచ్చి నువ్వు గాలి పీలిస్తే నాకు అభ్యంతరకరంగా ఉందంటాడు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తెచ్చుకున్నాడు తనుడు. మనం అసెస్ చేసుకోవాలి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఇదే చర్చ వచ్చింది. మనమే విమర్శించుకొని ఎలా తీర్పు పొందకపోదుము అంటాడు. సో మనమే తీర్పు తీర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనమే అసెస్ చేసుకుంటాం. సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు దీంట్లో. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ లో ఏం జరుగుతుంది అంటే తప్పకుండా మనలోని లోపాలు మనం గుర్తించగలుగుతాం. ఓకే, నాలోని ఈ బలహీనత వల్ల, నాలోని ఈ పని వల్ల నేను అతనికి అభ్యంతరకరంగా మారుతున్నాను, కాబట్టి ఇది నేను చేయకూడదు అని నా గ్రహింపు నాకు వస్తుంది. సో ఈ గ్రహింపును బట్టి మనం జాగ్రత్త పడతాం అన్నమాట. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అనుమానించు వాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిదేదో అది పాపము. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్ అంటాడు. విశ్వాసమూలము కానిదేదో అది పాపం. అదేదైనా సరే, ఒక తినే విషయమే కాదు, పరిచర్య విషయంలోనైనా, నువ్వు ప్రభు కోసం ఏమైనా చేసే విషయంలోనైనా, నువ్వు విశ్వాసంతో కాకుండా గొనుగుతూ సనుగుతూ
తప్పదు, నా కర్మ, నా గతి ఇంతే, నా బ్రతికింతే, నా కర్మ, నా జాతకం ఇంతే అన్నట్టుగా, ఎవరో చేయట్లేదు నేను ఒక్కనే చేస్తున్నా అన్నట్టుగా, నాకే ఎందుకు అవసరం అన్నట్టుగా గొనుగుతూ సనుగుతూ మాత్రం చేయొద్దు. ఎందుకంటే నువ్వు చేసే పని ఏదైనా, కార్యం ఏదైనా, తినే పదార్థం అయినా సరే విశ్వాసంతో తిను, విశ్వాసంతో పని చెయ్యి. నువ్వు నిజంగా త్యాగమే చేస్తుండొచ్చు, బట్ నీ త్యాగం కూడా గొనుగుతూ సనుగుతూ చేదరిస్తూ ద్వేషిస్తూ చేయకూడదు. విశ్వాసంతో చెయ్యి, ప్రభు కొరకన్నట్టుగా చెయ్యి, అది నీకు దీవెనకరంగా మారుతుంది. కానీ గొనుగుతూ సనుగుతూ చేసావనుకో, అనుమానంతో సందేహంతో అవిశ్వాసంతో చేసావనుకో, అది నీకు దీవెన కాకపోగా శాపంగా పరిణమించగలదు. వాక్యం మాత్రం ఈ విషయంలో స్పష్టంగా చెప్తుంది. మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్. చాలా పెద్ద మాట అది. సో ఆ మాట మనందరి హృదయాల్లో నాటాలి. నాటలేదు అనుకోండి, లాభం లేదు, ప్రయోజనం ఉండదు. దేవుని వాక్యం మన వెనుకల్లో నిరర్ధకం అవుతున్నట్టు. రైట్? సో దెన్ 14th చాప్టర్ ముగించుకొని నౌ వీఆర్ గోయింగ్ టు 15th చాప్టర్. 15వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతున్నాం. కాగా బలవంతులమైన మనము విశ్వాస విషయంలో, వాక్యానుభవం విషయంలో లోతైనటువంటి అవగాహన కలిగిన మనము మనల్ని మనమే సంతోషపరచకొనక బలహీనుల యొక్క బలహీనతలు, దౌర్బల్యములు అంటే బలహీనతలు, భరించుటకు బద్ధులమై ఉన్నాం. సో బలహీనులం కాబట్టి మన బలాన్ని బట్టి మనమే ఉప్పొంగే వాళ్ళం కాకుండా, మన బలాన్ని బట్టి మనమే సంతోషించే వాళ్ళం కాకుండా ఏం చేయాలంటే బలహీనుల యొక్క దౌర్బల్యాలను మన మీద వేసుకోవాలి. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, మనకి కాదు క్షేమాభివృద్ధి కలగాల్సింది, తన పొరుగు వానికి, మన పొరుగు వానికి. కానీ ఆశ్చర్యం ఏమిటి, ఇందులో మనందరూ తెలిసిన విషయం ఏంటంటే మనం ఏం చేసినా మనకి క్షేమాభివృద్ధి కలిగే పనులు చేస్తాం, కానీ మనకి పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగే పనులు మనం చెయ్యం. అంతే కదండి. అంటే ఎక్కువ సందర్భాల్లో అలాగే ఉంటుందని నేను అంటున్నాను. కొందరు ఉన్నారు, చాలా తక్కువ మంది ఉంటారు. సో 15వ అధ్యాయంలో మనం ఉన్నాం. తన పొరుగు వానికి మేలైన దాని యందు మనం అతన్ని సంతోషపరచాలి. దిస్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తాము అంటే, ఏ పని చేసినా మన ప్రయోజనాన్ని, ఎవరైనా స్వంత ప్రయోజనాన్ని చూస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ పొరుగు వారి యొక్క ప్రయోజనాన్ని చూస్తారు. కానీ విశ్వాసులుగా మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటి, ఎక్సార్టేషన్ ఏంటంటే, మన పొరుగు వారికి ప్రయోజనకరమైనటువంటి వాటిని మనం చేయాలి. చాలా మంది, మెజారిటీ ఈ విషయాల్లో పెద్దగా పట్టింపు లేకుండా బ్రతుకుతున్నారు. క్రీస్తు కూడా తను సంతోషపరచుకోనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించెను. అంటే ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు
తన గురించి అన్నట్టు కాకుండా ఆయన ఏం చేసినా మానవుల కొరకే చేశాడు, తన కోసం చచ్చిపోవటం కాదు. ఎందుకంటే ప్రభు వారి కోసము యెరూషలేము వీధులలో ఏడుస్తూ నడుస్తూ వచ్చినటువంటి స్త్రీలతో ప్రభు వారు మాట్లాడుతూ, తన కోసం, అమ్మ నా కోసం మీరు ఏడవలసినటువంటి అగత్యం లేదు, అవసరం లేదు, మీరు మీ పిల్లల కోసం ఏడిస్తే చాలు అన్నట్టుగా ప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. సో ఆ వచనంలోని సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రియులారా, రైట్? ఏంటంటే లేఖన సత్యము మన జీవితంలో నెరవేరుతుంది. 69వ కీర్తనలోని 9వ వచనాన్ని కోట్ చేస్తా ఉంటాడు భక్తుడు. సామ్ నెంబర్ 69:9 లో నుంచి కోట్ చేస్తూ ఈ మాట చెప్తూ ఉంటాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిననే మాట. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన వన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. 1, పాత నిబంధనలోని సంగతులు, రాయబడినటువంటి సంగతులన్నీ ఎందుకు రాయబడినాయి అని మనం ప్రశ్నిస్తే, మనకు లేఖనముల వలని ఆదరణ కలగడానికి, నిరీక్షణ కలగడానికి, ఆదరణ నిరీక్షణ మనకు కలుగునట్లు ముందు మనకు బోధ కలగాలి. సో బోధ కలగడం కొరకు ఈ సంగతులు మనకు రాయబడ్డాయి అంటే. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనమేమో మనకి బుద్ధి కలుగుటకు అంటాడండి. మీరు ఆ వచనం కూడా తీసి చదవచ్చు. బుద్ధి కలుగుటకు ఎందుకు రాయబడ్డాయి? పాత నిబంధన గ్రంథంలోని సత్యాలు మనకి ఎందుకు ఇక్కడ రాయబడ్డాయి, ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే, కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ నెంబర్ 11, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్నటువంటి మనకి బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయబడ్డాయి. బోధ కలుగుటకు మరియు బుద్ధి కలుగుటకు ఈ సంగతులు మనకు రాయబడ్డాయి అనే మాట మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది. సో చదివే వాటిని బట్టి కొన్నిటిని బట్టి బోధ నొందుతాము, కొన్నిటిని బట్టి బుద్ధి నొందుతాము, కొన్ని సంగతులు చదివి సిగ్గుపడతాం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో జరిగిన సంగతులన్నీ ఎందుకయ్యా, మనకి అవసరం లేనటువంటి సంగతులు కూడా ఎందుకు నివేదించబడ్డాయి, అవసరం లేని సంగతులు కూడా మనకి ఎందుకు ఆపాదించబడ్డాయి, ఎందుకు అనుగ్రహించబడ్డాయి సంఘానికి సంబంధం లేనటువంటి విషయాలు అంటే, మనకి బోధ కలగడానికి, మనకి బుద్ధి కలగడానికి. అంతేగాని అబ్రాహాంకు వచ్చినటువంటి సంపదలు నాకు కూడా వస్తాయి, అబ్రాహాంకు దొరికినంత బంగారం నాకు కూడా దొరుకుతుంది అని మనం నమ్మడానికి కాదు. అబ్రాహాం కలిగినట్టు ఆశీర్వాదాలు నాకు కూడా కలుగుతాయని మనం క్లెయిమ్ చేయడం కొరకు, అడగడం కొరకు కాదు. బోధ నొంది, బుద్ధి నొంది, వాళ్ళలాగా మనం విశ్వాసంలో స్థిరపడి, యోబులాగా విశ్వాసంలో బలపడి, నమ్మకంగా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, దురాశతోనో దానికో దీనికో ఆశపడి, దానికో దీనికో శోధించబడి, బలహీనులమయ్యి దేవుని వాక్యాన్ని తృణీకరించే వాళ్ళం కాకుండా పట్టుకు వేలాడేటటువంటి నమ్మకత్వంలోకి మనం ఎదగడానికి ఇవన్నీ మన కోసం రాయబడ్డాయి. ఎందుకు రాయబడి? అందుకు రాయబడ్డాయి. 5వ వచనం, మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఒకనితోనొకడు మనస్సు కలిసి కొనిన వారే, లేకపోతే కలిసిన వారై ఉండునట్లు అనే మాట. ఒకనినొకడు మనస్సు కలిసిన వారై ఉండును. అంతటి అగ్రిమెంట్ ఉండాలండి సంఘాల్లో ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి మధ్య. కానీ ఇప్పుడు సంఘాల పరిస్థితి ఎలాగుందంటే, కొన్ని సందర్భాల్లో సంఘాల్లో కొన్ని ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. పోలీస్ పహారా లేకపోతే, పోలీస్ యొక్క భద్రత బందోబస్తు లేకపోతే ఆ చర్చెస్లలో ఎలక్షన్స్ జరగటం అసాధ్యం. మీకు తెలుసండి, అలాంటి చర్చెస్ ఉన్నాయి.
వాళ్ళు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అటెండ్ అయినటువంటి వాళ్ళే. పోలీసులు లేకపోతే అక్కడ హత్యలే జరుగుతాయి. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో మెమరీ వర్సెస్ నేర్చుకున్నటువంటి వాళ్ళే. వెల్ ట్రైన్డ్ దగ్గర టీచర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ. అయినా సరే పోలీసులు లేకపోతే ఒకరినొకరు చంపుకునేంత పరిస్థితి ఉంటుంది అక్కడ. చంపుకున్నటువంటి చరిత్ర ఉంది. మీకు చంపుకోవడం మాత్రమే కాదు, చంపుకున్నారు ఆల్రెడీ గతంలో. ఒకసారి చరిత్ర తిరిగి చూడండి. ఎంత రాజకీయం ఉంటదంటే అంత రాజకీయం ఉంటది. ఒకరితోనొకడు మనస్సు కలుసుకునే వాడై ఉంటే కనీసం మాటే కలవదు వీళ్ళకి. చెయ్యి కలవదు తెలుసా మీకు? వాళ్ళకి వీళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వరు, వీళ్ళకి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వరు. అలాంటి చర్చెస్ ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ లైన్ చర్చెసే తెలుసా? ఇవన్నీ మెయిన్ లైన్ చర్చెసే. ప్రేమ మీకు ఎక్కడ దొరుకుద్దండి? ఐక్యత మీకు ఎక్కడ దొరుకుద్ది? చిన్న ఇండిపెండెంట్ చర్చెస్ లో దొరుకుద్ది. చిన్న చిన్న ఇండిపెండెంట్ చర్చెస్ లోనే ప్రేమ దొరుకుద్ది, మీకు ఐక్యత దొరుకుద్ది. పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చెస్ లో ఏం దొరుకుద్ది? గ్రూపిజం దొరుకుద్ది, పాలిటిక్స్ దొరుకుతాయి మీకు. వాళ్ళ చూపులు కలవు, వాళ్ళ మాటలు కలవు, వాళ్ళ అభిప్రాయాలు కలవు, వాళ్ళ చేతులు కూడా కలవవు. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పలకరించుకునే దుస్థితి ఉండదు. వాళ్ళు ప్రోగ్రామ్స్ కన్వీన్ చేసినప్పుడు చూడాలి. వీడు చేసిన ప్రోగ్రామ్ ను రూయిన్ చేసి పాడు చేయడం కొరకు వాడు ప్రయత్నం చేస్తాడు, వాడు చేసిన ప్రోగ్రామ్ ని పాడు చేయడం కొరకు వీడు ప్రయత్నం చేస్తాడు. జీవితకాలం మొత్తం ఇవే పాలిటిక్స్ వాళ్ళు చేసేది. తెలుసా మీకు అట్లాంటి వ్యవహారాలు నడుస్తాయని? ఎస్. మళ్ళీ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి హైలీ క్వాలిఫైడ్ సర్టిఫైడ్ టీచర్స్ దగ్గర ట్రైనింగ్, సండే స్కూల్ ట్రైనింగ్ తీసుకుని మెమరీ వర్సెస్ నేర్చుకున్నటువంటి వాళ్ళే. కడుపు తెంచుకుంటే కాలమే పడుద్దండి. పాపం తెలీదాయే, చెప్తే వినరాయే. మూవింగ్ ఆన్. ఎంతటి ఐక్యత కలిగి ఉండాలి మనం. గుణమే చేసుకొని చెప్పగలుగుతారా ఐక్యత? పోనీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతాను, మీ చర్చెస్లలో ఇంత ఐక్యత చూసారా మీరు? ఒక్కొక్కరు చెప్పండి. ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఉంటే మంచిదని కోరుకుంటాను, ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటే మంచిదని అంటున్నాను. మరి మీరు ఉందని చెప్పగలరా? ఈనోష్ నువ్వు చెప్పబ్బా. నో సార్. అయ్యో నో. మేరీ గారు మీరు చెప్పండి అమ్మా. సార్ మా సంఘంలో ఎప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని ఉన్నాయి సార్. అయ్యో పాపం. ప్రవీణ్ గారు మీరు చెప్పండి సార్. ఒక్కరైనా కాదంటారా? నేను చాలా వరకు చూసినంత వేషధారణతో కూడిన ఐక్యత కనిపించింది సార్. కడుపులలో కత్తులు, నోట్లో అది బెల్లాలు. కడుపులో కత్తులు, నోట్లో బెల్లాలు, అంతేనా? అంపాల్ గారు మీరు చెప్పండి బ్రదర్. ఒకరితోనొకడు మనస్సు కలుసుకుని ఉండి ఆ పరిస్థితి ఉందా సంఘంలో? మీ సంఘంలో ఐ డోంట్ నో. మీరు ఏ చర్చికి వెళ్తారో నాకు తెలియదండి. ఐ డోంట్ నో. మీలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏ చర్చికి వెళ్తారో నాకు తెలియదు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఎలక్షన్స్ ఉన్న చర్చెస్ అన్ని కూడా ఉండవు సార్. అవి గట్టిగా ఎలక్షన్స్ ఏదైతే చర్చ్లలో ఉంటాయో ఆ చర్చ్లలో ఉండదు సార్ ఇది. ఇప్పుడు సాధారణ మీరు వెళ్ళే చర్చిలో ఇంతటి ఐక్యత ఉందా? ఒకరితోనొకడు మనసు. మాది ఇండిపెండెంట్ చర్చ్ సార్. మాది ఉన్నది, ఐక్యత ఉంది. హలో 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 జేకబ్ మూడి సార్ చెప్పండి. ధన్పాల్. మెయిన్ లైన్ చర్చెస్ లో అయితే లేదు సార్. ఎందుకంటే ఆ ఎలక్షన్స్, ఆ రాజకీయం ఉంటది కాబట్టి దాంట్లో ఉండదు సార్. స్కూల్ ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు? వెల్ ట్రైన్డ్, హైలీ క్వాలిఫైడ్, సర్టిఫైడ్ సండే స్కూల్ టీచర్స్ తోటి వాళ్ళకి మెమరీ వర్సెస్ నేర్పిస్తారు. మీరు అట్లా మాట్లాడదు. అది వాక్యం ఉంటుంది సార్. వాక్యం ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ కాపరికి స్వతంత్రం ఉండదు సార్. అది
వాళ్ళ ఆజ్ఞ మరి ప్రకారంగా ఇదేం బోధించాలి కాబట్టి ఖండించడానికి ఆయనకు అధికారం లేదు. అందుగురించి మెయిన్ లైన్ చర్చెస్ లో ప్రాబ్లం ఇదే. కరెక్ట్ సార్. అరే మరి మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? మెయిన్ లైన్ చర్చెస్ ఏమనొద్దు మీరు. అంటే నేను కూడా మెయిన్ లైన్ చర్చ్ మెంబరే సార్ స్టార్టింగ్. ఓకే ఓకే ఓకే. ఒక నెక్స్ట్ 20 జేకబ్ years. గారు, ఇప్పుడు మీ వంతు మాట్లాడండి. సార్ ఏంటండి ఆయన లేడు లేచి ఉన్నాడు అన్నట్టుగా నిశ్శబ్దం ఉన్నారు. ఏం లేదు సార్, మీరు చెప్పేవన్నీ మా చర్చికి అప్లై అవుతాయని నేను ఆలోచిస్తాను. కరెక్ట్. మీరు చెప్పేవన్నీ ప్రజెంట్ నడుస్తున్నాయి కూడా. నేను ఇప్పుడు ఇవన్నీ తెలియవు. ఇప్పుడు వీళ్ళందరూ సండే స్కూళ్ళలో మళ్ళీ సండే స్కూల్ టీచింగ్ చేసే వాళ్ళు కాదా? సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి వాళ్ళు కాదా? ఆ మధ్య వాట్సాప్ లో కూడా ఒకటి వీడియో సర్క్యులేట్ అయింది సార్. పాస్టర్ తలకాయ పగలు కొట్టాడు ఒక అతను చర్చిలో. తలకాయ పగల కొడితే మొత్తం రక్తం కారిపోతా ఉంది ఇలాగా. అది వీడియో తీసి ఎవరో పెట్టారు, అదే వైరల్ అయిపోయింది వాట్సాప్ లో. పుల్పిట్ దగ్గరే, అది కూడా పుల్పిట్ దగ్గరే. ఆ గ్రీన్ కలర్ ది వేసుకుంటాడు మెడలో అతను మొత్తం వేసుకొని. అది సార్, అది దేవుని కన్నా ఎక్కువ అధికార వాంఛ ఎక్కువ ఉంటుంది సార్. అందు గురించి ఈ ప్రాబ్లం. క్రైస్తవ్యం భ్రష్టు పడడానికి గల కారణం, ఐ డోంట్ నో మీరు ఏ మెయిన్ లైన్ చర్చ్ నాకు తెలియదు కానీ, క్రైస్తవ్యం భ్రష్టు పడడానికి కారణం మెయిన్ లైన్ చర్చెస్. మెయిన్ లైన్ అయినా గల్లీ చర్చెస్ అయినా ప్రస్తుతం అన్ని అట్లే ఉన్నాయి సార్. ఆఫ్ కోర్స్ నేను కాదనట్లా. ఇందులో నేనా పరభేదం లేదు సార్. ఇందులో మనము తటస్థంగా మాట్లాడుతున్నాం. కానీ ఎంతో కొంత వాక్యము భ్రష్టు పట్టడంలో ఇండిపెండెంట్ చర్చెస్ ఉన్నాయి. ఎంతో కొంత వాక్యం సజీవంగా ఉండటంలో ఇండిపెండెంట్ చర్చెస్ ఉన్నాయి. ఏమంటారు? ఎంతో కొంత వాక్యం బ్రతకటంలో ఇండిపెండెంట్ చర్చెస్ పాత్ర ఉంది. వాక్యం చాలా భ్రష్టు బట్టి నాశనం, లైక్ సంఘ వ్యవస్థ పాడు కావడానికి గల కారణం ఇండిపెండెంట్ చర్చెస్ ఉన్నాయి. బట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ మెయిన్ లైన్ చర్చెస్. మీకు తెలుసు అనుకుంటాను, రక్షణ టీవీ ఛానల్ పక్కన ఆ మెననెట్ అనే ఎంబీ చర్చ్ ఉంటది, తెలుసా అండి? బేతల్ ఎంబీ చర్చ్. విన్నారా మీరు? బేతల్ ఎంబీ చర్చ్ ఆ స్టూడియో పక్కనే ఉంటది. ఎన్బికే స్టేడియం పక్కనే ఉంటది, స్టూడియో పక్కనే ఉంటది. దాంట్లో నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు. 3000-4000 ఫ్యామిలీస్ ఉంటాయంట. అందులోకి ఈయన పోయిన తర్వాత ఈయన బయటికి పంపించాలని వాళ్ళ ప్రయత్నం ఏంటంటే, ఏకంగా ఈయనకి ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఉన్నాయని మార్ఫింగ్ ఫోటోలు చేసి, అందులో ఉన్న ఒక కమిటీ వాళ్ళు అపోజిషన్ కమిటీ వాళ్ళు ఇల్లిసిట్ రిలేషన్స్ ఉన్నాయని ఫోటో మార్ఫింగ్ చేసి, వేరే లేడీతో ఈయనకి అఫైర్స్ ఉన్నాయని మొత్తము డిజైన్లు చేసేసి, పబ్లిసిటీ, బీభత్సమైన పబ్లిసిటీ చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి ఎంత ఘోరమైన ప్రయత్నం చేశారు అంటే, ఐ నో దిస్ మ్యాన్ వెరీ పర్సనల్లీ. అండ్ ఈయన మొత్తానికి వాళ్ళతో పడలేక బయటకు వచ్చాడండి. ఇంటికి వచ్చారు. అయితే ఈయన అప్పుడు నన్ను కూడా పిలిచాడు. బ్రదర్, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు మాట్లాడడం కొరకు, నన్ను సపోర్ట్ చేసేటటువంటి గాడ్లీ గ్రూప్ అంట, వీళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చి, అయ్యా వాళ్ళ భాష ఉంది చూడాలి, ఇక మొత్తం లా లాంగ్వేజే సార్. మీ లా లాంగ్వేజ్ కాదు. నేను అన్నాను, బ్రదర్ మంచి గ్రూప్ అంటున్నారు, వీళ్ళు ఎంత వైలెంట్ గా ఉంటే ఇంకా చెడ్డ గ్రూప్ వాళ్ళెంత వైలెంట్ గా ఉంటారు అన్నా. నేను వాళ్ళ ముందే అన్నా. మెయిన్ లైన్ చర్చెస్ నాకు తెలియనట్టు ఏమో, అంటే లైక్
ఇట్స్ నాట్ ఈజీ. ఐ డిసగ్రీ అన్నది సులభం కాదు. సో పరిస్థితి ఎక్కడుంది ఇలాంటి పరిస్థితి? అఫ్ కోర్స్ ఇండిపెండెంట్ చర్చెస్ లో కూడా లేదు, మా సంఘంలో కూడా లేదండి. ఇందులో దాపరికాలే ఉన్నాయి. సో హ్యావింగ్ సెడ్ ఇట్, మూవింగ్ ఆన్ ఫర్దర్, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకరినొకరు చేర్చుకున్నాడు. నేను చెప్పుకున్నది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును కూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు వారికి పరిచాడకుడు ఆయన. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. 9వ వచనం చదువుతూ ఉన్నా. సో ఈ మాటలు మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధనలో సమయలు గ్రంథంలో చదవచ్చు. కీర్తనలు 18 50లో చదవచ్చు. 18వ కీర్తన 48:49 మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అని చెప్పి ఉన్నది అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు అనే మాట కూడా మనం చదువుతూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి ఏం చెప్తున్నాడంటే, దేవుడు అట్టాంటోడే అన్యజనులను స్వీకరించాడు, తన పిల్లలుగా ఎంచుకున్నాడు, తాను స్వీకరించాడు. దేవుడు స్వీకరించడానికి అభ్యంతరపడనప్పుడు మీరెవరు అభ్యంతరపడడానికి? దేవుడు కలుపుకోవడానికి ఇష్టపడినప్పుడు విడదీయడానికి మీరెవరు? ఆయనే అందరినీ కలుపుకుపోతున్నప్పుడు అనేది ఈ ప్రశ్న. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని మటుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. నేను మీ దగ్గరికి ఎప్పుడు రాలేదు, మిమ్మల్ని చూడలేదు, కానీ నా అంచనా ప్రకారము మీరందరూ బలమైన స్థిరమైనటువంటి విశ్వాస పునాదుల మీద ప్రమాణాల మీద కట్టబడి ఉన్నారని నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని మీరు నిలబెడతారని ఆశపడుతున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడి ఉన్న కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఈ సంక్షేపంగా మీకు రాయిచున్నాను. ఎందుకు అన్యజనులు కూడా యూదులతో సమానులే, అన్ని సమానంగా గౌరవించబడాలి, సమానంగా ప్రేమించబడాలి, ఐక్యతలో పాలిభాగస్తులు ఉండే. ఎందుకు నేను అన్యజనుల గురించి ఇంతగా మాట్లాడుతున్నానంటే, వారిని కూడా దేవుడు ప్రీతికరమైన తనకి ఇష్టమైనటువంటి అర్పణగా చేసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. సో తనకి ప్రీతికరమైనటువంటి అర్పణగా దేవుడు వారిని స్వీకరించినటువంటి వాటిని మీరు కాదనకూడదు. ఇందాక పేతురు స్వీకరించినటువంటి వారిని ఇంకా మనం తృణీకరించకూడదు. ఎందుకు నేను వారి గురించి మాట్లాడుతున్నానంటే, దేవుడు నన్ను వాళ్ళకి అపోస్తులుగా ఏర్పాటు చేశాడు. ప్రభులోకి విశ్వాసంలోకి నడిపించినటువంటి వారికి వారి పట్ల బాధ్యతతోటి నీ మాటలు మాట్లాడుతున్నాను, మీకు రాయిచి ఉన్నాను. కాగా క్రీస్తు వాక్యము చేతను స్టార్టింగ్ సార్ మీరు చదువుగా వినండి. ఇక్కడ ఇట్ స్టార్టెడ్ విత్ వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను.
కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరీకు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. అండ్ ఆ ఎనాలజీలో ప్రభు వారు పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ వాక్యముతను, క్రియ చేతను, గురుతుల బలం చేత, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ శక్తి ద్వారా మహత్ వాక్యము అండ్ ద స్పిరిట్, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వాక్యం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయం లేకుండా ఎవడు చేసేది ఏమీ లేదు. పూర్ణంగా సువార్త ప్రకటించానంటాడు. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము, నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన జనాన్ని వారు గ్రహింతులని రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవాలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించింది. పౌలు భక్తుడు పాత నిబంధనలో నుంచి కోట్ చేస్తున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో నుండి 15వ వచనాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతూ ఏమంటాడంటే, అయితే ఆయనను గూర్చిన సమాచారం వినలేదో వాళ్ళకి నేను వినిపించు. అందుకని ఇంగ్లీష్ లో ఒక కోరస్ ఉంటుంది, క్యారీ యువర్ క్యాండిల్ అండ్ రన్ టు ద డార్క్నెస్ అని. మునుపెన్నడు దున్నని బీడు భూములు దున్నాలి. క్యారీ యువర్ క్యాండిల్ సాంగ్స్ అండ్ రన్ టు ద డార్క్నెస్. ఆల్రెడీ వెలుగున్న చోట కాదండి, చీకటి ఉన్న చోట మన దీపాన్ని వెలిగించాలి. ఇక మొదలైంది, కోట్లు తగలబోస్తారు. ఏమనంటే సువార్త ప్రకటిస్తున్నామంటారు. ఉన్న పెయింటింగ్లు ఓడబిగేసి, ఉన్న చీరలు మార్చేసి, ఉన్న బల్బులు ఓడబిగేసి, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఫ్లవర్ డెకరేషన్, ఆ డెకరేషన్, ఈ డెకరేషన్ చేసి ఏమనంటారంటే మేము సువార్త ప్రకటిస్తున్నాము అంటారు. మునుపెన్నడు దున్నని బీడుమూలు దున్నండి అయ్యా. రిసోర్సెస్ వేస్ట్ చేయబాకండి. ఈ హేతు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగిన. ఇప్పుడైతే ఈ రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వల్ల కొంత మటుకు పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుతుందని నిరీక్షించున్నాను. ఈ మిషనరీ మైండెడ్ పర్సన్ ఆన్ ద వేలో రోములో దిగాలనుకుంటున్నాడు. ఎందుకంటే సువార్త ప్రకటించాలనుకుంటున్నాడు. నేర్చుకోవాలనుకుంటే చాలా సంగతులు ఉన్నాయి, గ్రహించాలంటే బోల్డెన్ విషయాలు ఉన్నాయి. కానీ మనం గ్రహింపునకు అవకాశం ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మ దేవునికి తావు ఇవ్వట్లేదు. చర్చి కమిటీస్ కి, డినామినేషన్ కి, వీటికే విలువిస్తున్నారు తప్ప వాక్యానికి ఎవరు విలువ ఇవ్వట్లేదు. మనం వచ్చే క్లాస్ లో మాట్లాడుకుందాం. దాదాపుగా మనం ముగించేసుకున్నాము. దొరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. ఓకే ప్రొఫెసర్ కుమార్ సార్, ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఇంకొక క్లాస్ మాత్రమే ఉంది. అయిపోయింది సార్. 16th చాప్టర్ ఒకటే ఉంది. I hope that everybody will write with good marks. 70, 80, 100 తీసుకుంటారు అనుకుంటా. ఓకే, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కుమార్. కెన్ ఐ యునైట్ ద క్లాస్? కొంచెం మూవ్ చేస్తాను అక్కడికి. ఓకే, జేకబ్ మోడీ గారు కానీ యూనొచ్చి కానీ, దంపాల్ మేరమ్మ, ప్రవీణ్, కొంచెం అట్లా మూవ్ చేస్తున్నా. 10 minutes ఉంది, ఇంకా అయిపోయింది. ఇక్కడ 10 minutes ఉంది. ఓన్లీ అక్కడికి మూవ్ చేస్తున్నాను కుమార్. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఇంకేమన్నా మీరేమన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఇచ్చే ఉన్నాయా? క్వశ్చన్ పేపర్స్ కానీ అవి ఇవి ఏమన్నా క్వశ్చన్స్ అడగదలుచుకున్నారేమో?
ఓకే మనోళ్ళు. ఉండైతే మరి సో మీరమ్మా అడగండి. నేనా అమ్మ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఏం లేదు సార్. ఓకే జేకబ్ మూడి గారు. సో అది కాదు ఇందాక హ్యాపీ వాళ్ళకి 100 మార్క్స్ వేస్తారనమాట మీరు కుమార్ గారికి. మోడల్ Yes, క్వశ్చన్ sir. పేపర్ మరి తీసుకున్నాం. మీకు మరి ఎన్ని మార్కులు వేస్తాడు మరి చూడాలి. యోనొచ్చి అయితే మరి నవ్వుతా ఉన్నాడు. మరి రేపు ఆయన ఉడిపికి చూపించుకుంటాడేమో ఇన్ని మార్కులు వచ్చినాయని.